స్టోరీ స్టార్ట్ అయ్యే హెర్జిత్ అనే కింగ్డమ్లో ఇక్కడ హీలర్స్కి దేశం డెవలప్ చేయడంలో వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ వల్ల చాలా రెస్పెక్ట్ ఉంటుంది. రాయల్ హాస్పిటల్లో చాలా మంది హీలర్స్ కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి వస్తారు. అక్కడే వాళ్ళకి లైసెన్స్ కూడా దొరుకుతుంది. తర్వాత జర్నీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మనం జీనోస్ అనే ఒక అబ్బాయిని కలుస్తాం. వాడు ఒక మనిషిని హీల్ చేస్తుంటాడు, కానీ వాడికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, అందుకే లైసెన్స్ లేదు. ఆ మనిషి వెళ్ళిపోయాక జీనోస్ అసిస్టెంట్ లిల్లీ గుర్తు చేస్తుంది, ఇవాళ ఒక హౌస్ కాల్ ఉందని మరియు వాడు తిరిగి వచ్చేటప్పటికి డిన్నర్ రెడీ చేస్తానని చెబుతుంది. ఇంతలో దెయ్యం కమిల్లా చాలా ఉత్సాహంగా భోజనం కోసం వస్తుంది, కానీ లిల్లీ ఇంకా రెడీ కాలేదని చెప్తుంది. అప్పుడు సోఫియా అనే అమ్మాయి జీనోస్ కోసం వెతుకుతూ వస్తుంది. లిల్లీ వాడు బయటికి వెళ్ళాడు అని చెప్పగానే వెయిట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. తర్వాతకి లింగా అనే ఇంకో అమ్మాయి వస్తుంది. సోఫియా, ఇవాళ నేను జీనోస్ పేషెంట్ని, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది, కానీ లింగా అలాగే కూర్చుంటుంది. వెంటనేలో అనే ఆర్క్ అమ్మాయి తలుపు పగలగొట్టి లోపలికి వస్తుంది. లిల్లీ అందరినీ తర్వాత జాయిన్ అవ్వమని చెప్తుంది, కానీ ముందు తలుపు బాగు చేసిన తర్వాత మాత్రమే. తర్వాత డిన్నర్కి ఉంటారని అడుగుతుంది. అందుకోసమే వచ్చాను అని చెప్తే మిగతా అమ్మాయిలు కూడా ఉండటానికి ఒప్పుకుంటారు. లిల్లీ పని చేయడానికి వెళ్ళగానే లో మరియు లింగా భోజనాన్ని రుచి చూడడం మొదలు పెడతారు. ఎంత బాగుందంటే ఆపుకోలేరు. ఇలా తిట్టే లిల్లీకి కోపం వస్తుంది అని సోఫియా హెచ్చరిస్తుంది. వాని వాసన రాగానే ఆమె కూడా ఆగలేక అందరూ కలిసి అంతా తినేస్తారు. తర్వాత ఒకరిపై ఒకరు నింద వేసుకుంటారు. లిల్లీ తిరిగి వచ్చి ఏమైందని అడుగుతుంది. సోఫియా భోజనం చాలా బాగుండటం వల్ల ఆగలేకపోయామని చెప్తుంది. తర్వాత జీనోస్ ను ఎవరు ఎక్కువ ఇష్టపడతారు అనే వాదన మొదలవుతుంది. లిల్లీ గొడవద్దని చెప్తుంది, ఎందుకంటే జీనోస్ కు గొడవలు నచ్చవని. ముగ్గురు క్షమాపణ చెప్పి కలిసి డిన్నర్ వండుదామని అంటారు, కానీ కావాల్సిన పదార్థాలు అయిపోయాయని లిల్లీ చెప్తుంది. అదే సమయంలో కమిల్లా వచ్చి తను తినాలనుకున్న భోజనం అంతా అయిపోయిందని కోపపడుతుంది. ముగ్గురు అమ్మాయిలు భయపడి కావాల్సిన పదార్థాలు తీసుకురావడానికి బయలుదేరుతారు. జీనోస్ బయటికి వెళ్తుండగా ఒక అమ్మాయి నొప్పితో ఉండటం చూస్తాడు. ఆ అమ్మాయి పక్కన ఫోర్బ్స్ అనే మనిషి వచ్చి, ఒక్కడ ఉన్నావు ఇన్ని రోజులు అని అడుగుతాడు. ఆ అమ్మాయి కడుపు నొప్పి వల్ల హాస్పిటల్కి వెళ్ళానని, కానీ డబ్బు లేక చూడలేదని చెప్తుంది. ఫోర్బ్స్కి ఇది పట్టదు. నువ్వు ఒక బానిసవి మర్చిపోయావా అని గుర్తు చేసి ఆమెను ఒక సమాధుల స్థలం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెను కింద పడేస్తుండగా ఒక నల్లటి పొగ సమాధి నుంచి వచ్చి ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫోర్బ్స్ ఆమెను తన్ని, ఇక్కడ ఏదైనా విలువైనది దొరికితే తీసుకో, ఇప్పుడు భోజనం పెడతానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆమె ఒక్కసారిగా తన గోళ్లతో వాడిపై దాడి చేస్తుంది. వాడికి రక్తస్రావం మొదలవుతుంది. ఫోర్బ్స్ పరుగెత్తుకుంటూ జీనోస్ దగ్గరికి వచ్చి పడతాడు. నా బానిస నాపై దాడి చేసింది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఆమెను ఆపితే డబ్బు ఇస్తాను అని వేడుకుంటాడు. ఆ అమ్మాయి రాళ్లు విసురుతుంది, కానీ జీనోస్ చాలా ఈజీగా అన్నింటినీ తప్పించుకుంటాడు. ఫోర్బ్స్ దీన్ని చంపేయి అని చెప్తే జీనోస్ నిరాకరిస్తాడు, ఎందుకంటే తన లక్ష్యం ప్రాణాలను కాపాడటం, చంపడం కాదని చెప్తాడు. ఫోర్బ్స్ ఈ చిచెత్తను ఆపకపోతే నీ ప్రాణం కూడా పోవచ్చు అని బెదిరిస్తాడు. కానీ ఆ అమ్మాయి ఒక పెద్ద రాయిని ఒట్టి చేతులతో పగలగొట్టడం చూసి షాక్ అవుతాడు. జీనోస్ ఆమె వేగాన్ని చూసి ఆశ్చర్యపోయి తన మాయశక్తితో ఆమెను ఒక ఇంటి పైకప్పుపైకి ఎగరేస్తాడు. జీనోస్ దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. దగ్గరికి వెళ్లగానే ఆమెను ఒక దెయ్యం ఆవహించిందని గ్రహించి తన మాయశక్తితో ఆ దెయ్యాన్ని బయటకు పంపేస్తాడు. ఫోర్బ్స్ ఇది చూసి ఆశ్చర్యపోయి తనను కూడా హీల్ చేయమని డిమాండ్ చేస్తాడు. డ్యూటీ టైం అయిపోయింది, నువ్వు పిచ్చోడివా అని జీనోస్ అంటే, నేను వెళ్ళిపోతే చస్తాను అని ఫోర్బ్స్ ఒత్తిడి చేస్తాడు. సరే, కాని అదనంగా డబ్బు ఇవ్వాలి అని జీనోస్ అంటాడు. ఆ సమయంలో డబ్బు విలువ లేని పరిస్థితిలో ఫోర్బ్స్ ఒక డబ్బు సంచి విసురుతాడు, గాని ఇది సరిపోదు అని జీనోస్ అంటాడు. ఫోర్బ్స్ ఏంటి, హీలర్స్ ఇంత తీసుకుంటారు కదా అని అడిగితే, నేను సాధారణ హీలర్ను కాదు, నాకు హీల్ చేయించుకోవాలంటే ఈ అమ్మాయిని ఇవ్వాలి అని జీనోస్ చెప్తాడు. ఫోర్బ్స్ ఒప్పుకుంటాడు. జీనోస్ తన హీలింగ్ మాయశక్తితో వాడిని కాపాడతాడు. ఇప్పుడు ఆ బానిస అమ్మాయి టిల్ కళ్ళు తెరుస్తుంది. నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఇప్పుడే కొన్నాను, బట్టలు తీయి, నీ పరిస్థితి చూడాలి అని జీనోస్ చెప్తాడు. బట్టలు తీసిన తర్వాత నొప్పి కారణం అర్థమవ్వగానే వెంటనే హీల్ చేస్తాడు. ఆమె తన శక్తిని చూసి ఆశ్చర్యపోయి ధన్యవాదాలు చెప్తుంది. తన పేరు టిల్ అని పరిచయం చేసుకుంటుంది. ఇది ఉచితం కాదు, దీనికోసం పని చేయాలి అని జీనోస్ చెప్తాడు. మూలికలు వెతకమని పని ఇస్తాడు. కొన్ని ఆకులు తీసుకొచ్చాక నీ పని అయిపోయింది, ఇక నీ అప్పు తీరిపోయింది అని చెప్తాడు. టిల్ ఆశ్చర్యపోతుంది. నేను కొన్ని ఆకులు మాత్రమే తెచ్చాను కదా అని అంటుంది. ఆకుల విలువ నేను నీకు చేసిన హీలింగ్ విలువకు సమానం అని చెప్పి బానిస ఒప్పందాన్ని చించేస్తాడు. టిల్కి భవిష్యత్తు గురించి ఇంకా తెలియకపోయినా ఏదైనా నిర్ణయం తీసుకున్నాక చెప్తానని మాట ఇస్తుంది. జీనోస్ సహాయం కావాలంటే అడుగు, కానీ హీలింగ్ మాత్రం ఉచితం కాదు అని చివరిగా చెప్తాడు.
జీనోస్ ఇంటికి వెళ్ళగానే లిల్లీ డిన్నర్ ఇంకా రెడీ కాలేదని చెప్తుంది. కాని మిగతా అమ్మాయిలు కావాల్సిన పదార్థాలతో తిరిగి వస్తారు. కమిల్లా వాడు ఇంకో అమ్మాయిని కలిశాడు అని గ్రహిస్తుంది. వాని జీనోస్ ఆమెను ఆట పట్టించవద్దని చెప్తాడు. లిల్లీ కావాల్సిన పదార్థాలు వచ్చాయని సంతోషపడుతుంది. కానీ ముందు అందరికీ టీ తయారు చేద్దామని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. జీనోస్ ఇంతకు ముందు ఒక అడ్వెంచరింగ్ పార్టీలో ఉండేవాడు. పార్టీ లీడర్ ఆస్టన్ వాడికి ఒక బంగారు నాణెమిచ్చి నీ జీవితంలో ఇలాంటిది సంపాదించలేవు అని అంటాడు. ఆస్టన్ జీనోస్ ఏమీ కాంట్రిబ్యూట్ చేయడం లేదని చెప్పి పార్టీకి వాడు అవసరం లేదని చెప్తాడు. జీనోస్ గుర్తు చేస్తాడు తనే వాడిని పార్టీలోకి ఇన్వైట్ చేశానని. కానీ అందరూ నవ్వుతారు. ఆస్టన్ ఉపయోగపడే వాళ్ళని నేను ఎప్పుడూ రిజెక్ట్ చేయను, కానీ నువ్వు చస్తే నాకు ఏమీ అనిపించదు అని అంటాడు. పార్టీ ఫేమస్ అయిందని ఇక నోబుల్స్ ముందు ప్రదర్శనలు ఇవ్వాలని, అందుకే జీనోస్ని ఉంచుకోలేమని చెప్తాడు. తన మాయశక్తి వల్లే ఇదంతా సాధ్యమైందని. కానీ ఆస్టన్ ఆ బంగారు నాణ్యాన్ని వీడ్కోలు కానుకని చెప్పి తాను ఈ పార్టీలో ఉన్నానని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో లిల్లీని ఎవరో కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారు. ఆమె వాళ్లని తన్ని పారిపోవాలని చూస్తుంది. వాని వాళ్లు ఆమె కాలికి బాణం వేయడంతో ఆమె కింద పడిపోతుంది. వాళ్లు పట్టుకోబోతే ఆమె ఒకరిని కొరుకుతుంది. దాంతో వాళ్లు ఆమెను కత్తితో పొడుస్తారు. జీనోస్ అక్కడికి వచ్చి ఏమి జరుగుతుందని అడుగుతాడు. కానీ వాళ్లు ఇది నీ విషయం కాదు, లిల్లీ మాది అని అంటారు. జీనోస్ ఆ బంగారు నాణెంతో ఆమెను కొనేస్తాడు. లిల్లీ తాను చస్తానేమో అని భయపడుతుంది, కానీ షాక్ అవుతుంది. జీనోస్ వెంటనే ఆమెను హీల్ చేస్తాడు. ఆమె వీడు తప్పకుండా ఒక ఫేమస్ హీలర్ అయి ఉంటాడు అని అనుకుంటుంది. కానీ వాడు నాకు లైసెన్స్ కూడా లేదు అని చెప్తాడు. తన కోసం డబ్బు ఖర్చు పెట్టినందుకు ఆమెకి బాధగా అనిపిస్తుంది. కానీ జీనోస్ బాధపడొద్దు అని చెప్పి ఆమెకి ఇల్లు ఉందా అని అడుగుతాడు. ఆమెకి ఇల్లు లేదని తెలిసి కొత్త బట్టలు కొని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెడతాడు. లిల్లీ నువ్వు ఏమీ తినడం లేదేంటి అని అడిగితే నాకు ఆకలిగా లేదు అని అంటాడు. కానీ నిజానికి వాడి దగ్గర డబ్బు ఉండదు. ఆ సమయంలో జాన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో వస్తాడు. అతని పరిస్థితి చూసి జీనోస్ వెంటనే గాయాన్ని హీల్ చేస్తాడు. అతను ఆశ్చర్యపోయి జీనోస్కి బహుమతిగా కొంత డబ్బు ఇస్తాడు. దాంతో జీనోస్కి ఒక ఆలోచన వస్తుంది, ఒక క్లినిక్ ప్రారంభిద్దామని. లిల్లీ కూడా సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ లైసెన్స్ లేకుండా క్లినిక్ నడపడం చట్టవిరుద్ధం కాబట్టి జీనోస్ ఆమెను ఇందులో భాగం చేయాలనుకోడు. కానీ ఆమె నువ్వు నన్ను కొన్నావు కాబట్టి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్తుంది. ఆమె పట్టుదల చూసి సురక్షితమైన చోటు దొరికే వరకు తనతోనే ఉండనిస్తాడు. వాళ్ళు ఒక పాడుబడిన ఇంటి దగ్గరికి వెళ్తారు. లిల్లీ ఇలాంటి ప్రదేశం ఎందుకు ఎంచుకున్నాడని అడుగుతుంది. పట్టణంలో లైసెన్స్ లేకుండా క్లినిక్ పెట్టలేమని జీనోస్ చెప్తాడు. లిల్లీ లోపలికి వెళ్లడానికి భయపడుతుంది. ఎందుకంటే రేట్స్ గురించి విన్నందున వాళ్ళు ఒక్కసారి తాకితే చాలు మనుషులను చంపగలరని. ఇల్లు చూసిన తర్వాత జీనోస్ ఇది క్లినిక్ కి సరైన ప్రదేశం అని అనుకుంటాడు. కానీ కమిల్లా ఒక్కసారిగా వాళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. లిల్లీ భయపడిపోతుంది. కమిల్లా దాడి చేయబోతుంది. కానీ జీనోస్ తన మంత్రంతో ఆమెను వెనక్కి నెట్టేసి తాను వందలాది రేట్స్ని సంపాదన చెప్తాడు. కమిల్లాను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్పి క్లినిక్ కోసం కొంత స్థలం ఇస్తే ఎలాంటి సమస్యలు సృష్టించనని హామీ ఇస్తాడు. కమిల్లా కోపంగా మళ్లీ దాడి చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ వాడిని తాకలేకపోతుంది. వాడి శక్తి చూసి షాక్ అవుతుంది. తర్వాత తన అనుసరులను పిలిపించి దాడి చేయిస్తుంది. కానీ వాటిని కూడా జీనోస్ క్షణాల్లో ఓడిస్తాడు. నువ్వు ఎవరు అని అడిగితే నేను లైసెన్స్ లేని హీలర్ని, క్లినిక్ కోసం ఒక గది కావాలి అని చెప్తాడు. కమిల్లా మొదటి అంతస్తు తీసుకోమని అనుమతిస్తుంది. వాళ్ళు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంటారు. లిల్లీ ప్రచారం చేయడంలో సహాయం కావాలా అని అడుగుతుంది. కానీ ప్రచారం చేస్తే రాయల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ దృష్టిలో పడతామని జీనోస్ చెప్తాడు. ఏమీ చేయకపోతే కస్టమర్లు రారని లిల్లీ అనుకుంటుంది. కానీ అప్పుడే జాన్ అక్కడికి వస్తాడు. అతను వస్తాడని జీనోస్ ముందే ఊహించి ఉంటాడు. ఎందుకంటే మాయ తుపాకుల వల్ల వచ్చే గాయాలను సాధారణ క్లినిక్లలో చికిత్స చేయలేరని అతనికి తెలుసు. జాన్ తన చెల్లెలు సోఫియాని చూపిస్తాడు. ఆమె చేతికి మాయ తుపాకీ వల్ల విషపూరిత గాయమవుతుంది. జీనోస్ ఉత్తమ మార్గం చేతిని తొలగించడమేనని చెప్తాడు. ఓ చికిత్స కోసం 10 లక్షల నాణేలు కావాలని అడుగుతాడు. సోఫియా తన పేరు ప్రతిష్ఠ గురించి చెప్పి ధర తగ్గించమని అడుగుతుంది. ఆమె మురికివాడలో క్లిజర్డ్ పీపుల్ కి నాయకురాలని, అవినీతి వ్యాపారులను దోసుకుని తన ప్రజలకు డబ్బు తిరిగి ఇస్తుందని జీనోస్ అర్థం చేసుకుంటాడు. ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలో చెప్పమని అడిగితే నేను నీ చేతిని మళ్లీ పెంచుతాను, అది చాలా కష్టమైన పని అని చెప్తాడు. గతంలో ఉచితంగా పనిచేసి మోసపోయినందున ఒకపై ఎప్పుడూ ఉచితంగా పని చేయనని, ఎవరైనా సరే తన పనికి తగిన పారితోషికం తీసుకుంటానని చెప్తాడు. సాధారణ హీలర్స్ చేతిని తిరిగి పెంచలేరని సోఫియా ఆశ్చర్యపోతుంది. జీనోస్ శస్త్రచికిత్స కత్తితో ఆమె చేతిని తొలగించి పునరుత్పత్తి మంత్రంతో కొత్త చేతిని పెంచుతాడు. ఆమె అతని నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. జాన్ కూడా పైకప్పు మీద నుంచి కమిల్లా కనిపించడం చూసి షాక్ అవుతాడు. కానీ ఆమెకు చెడు ఉద్దేశాలు లేవని జీనోస్ భరోసా ఇస్తాడు. లిల్లీ టీ తీసుకొస్తుంది. 3
కప్పులు ఎందుకు చేశావని అడిగితే కమిల్లా కోసం కూడా ఒకటి చేశానని చెప్తుంది. వ్యాపారం బాగా పెరుగుతుందని లిల్లీ సంతోషపడుతుంది. కానీ లిజర్డ్ పీపుల్ ఎప్పుడూ గాయాలతోనే ఎందుకు వస్తారని అడుగుతుంది. మురికివాడలో 3 ప్రధాన గ్యాంగ్స్ ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోరాడుతుంటాయని జీనోస్ వివరిస్తాడు. లింగా వచ్చి తాను వుల్ఫ్ బీస్ట్ స్కిన్ గ్యాంగ్ లీడర్ని అని పరిచయం చేసుకుంటుంది. క్లినిక్ మూసేశామని జీనోస్ చెప్తాడు. కానీ తీవ్రమైన గాయం ఉంటే చూస్తానని అంటాడు. నువ్వే ఇప్పుడు గాయపడబోతున్నావని ఆమె అంటుంది. సోఫియా గ్యాంగ్ ని ఎంత కొట్టినా వాళ్లు వెంటనే కోలుకుంటున్నారని గమనించి దానికి కారణం జీనోస్ అని తెలుసుకుంటుంది. గొడ్డలితో దాడి చేయబోతే అది రక్షణ కవచాన్ని తాకి విరిగిపోతుంది. తన మనుషుల్ని దాడి చేయమని ఆదేశిస్తుంది. కానీ వాళ్ల దాడులు కూడా ఏమాత్రం పనిచేయవు. చివరకు క్లినిక్ ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ కమిల్లా ముందుకు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. గొమిల్లా వాళ్లని సంపేయడానికి సిద్ధమవుతుంది. కానీ ఈ చికిత్స గది ప్రాణాలు కాపాడటానికి, ఇక్కడ ఎవరిని చంపడానికి నేను అనుమతించనని జీనోస్ చెప్తాడు. కమిల్లా అతని మాట వినడం చూసి లింగా ఆశ్చర్యపోతుంది. జీనోస్ ని ఆమె కమిల్లా యజమాని అనుకుని ఆమెతో పాటు తన మనుషులు కూడా క్షమాపణలు చెప్తారు. అప్పుడు వాళ్ళకి మనుషుల భాష సరిగా అర్థం కాదని జీనోస్ గ్రహిస్తాడు. నెక్స్ట్ డే ఒక క్లినిక్ కి వస్తాడు. ఇతను లోయివే కోసం పని చేస్తున్నాడని తెలుస్తుంది. జీనోస్ ఇది ఎక్స్పెక్ట్ చేసే ఉన్నాడు. ఎందుకంటే లిజర్డ్ మెన్ వేర్ వోల్ఫ్స్ తో డీల్ చేశాక ఆర్క్స్ కూడా వస్తారని తెలుసు. లో రీజనబుల్ పర్సన్ ఏనా అని ఆర్క్ ని అడిగితే ఆమె వైజ్ అని చెప్తాడు. జీనోస్ అలా అయితే బాగుంటుంది అని అనుకుంటాడు. సోఫియా రోజు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ పంపుతోందని, లింగా తన పక్కనే ఒక ప్యాలెస్ కడుతోందని తప్పు సరిదిద్దుకోవడానికి ఆలోచిస్తాడు. లో కూడా అలాంటిదే చేస్తుందేమో అని వర్రీ అవుతాడు. ఆమెను ఎందుకు తీసుకురాలేదని ఆర్క్ ని అడిగితే ఆమె మూవ్ అవ్వలేదని చెప్తాడు. జీనోస్ లోయివేని చూడటానికి వెళ్తాడు. తన గురించి ఎలా తెలుసని అడిగితే స్లమ్స్ లో ఫేమస్ అని చెప్తుంది. అతను సీట్ నుండి ఎందుకు మూవ్ అవ్వలేకపోతోందని అడిగితే జీనోస్ కాన్ చేసి ఆమె స్టమక్ లో ఒక మాన స్టోన్ ఉందని కనిపెడతాడు. మూవ్ అయితే ఎక్స్ప్లోడ్ అవుతుందని ఆమె చెప్తుంది. ఎవరైనా ఫుడ్ లో కలిపారా అని జీనోస్ అడిగితే తను దాన్ని రైస్ బాల్ అనుకుని తినేసిందని చెప్తుంది. జీనోస్ అది వాళ్లంతట వాళ్లే ఎక్స్పెల్ అవుతుంది అని వెళ్లిపోబోతాడు. కానీ ఆమె ఎక్స్ప్లోడ్ అవడానికి ఎక్కువ టైం లేదని చెప్తుంది. తన గురించి వర్రీ లేదని, కానీ తన మెన్ ఆమెను వదిలిపెట్టరని, ఆమె కోసం చావడానికి కూడా రెడీగా ఉంటారని చెప్తుంది. తన సంపద అంతా జీనోస్కి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే అతను పిల్లలని ఫ్రీగా ట్రీట్ చేస్తాడని విన్నానని, సో మంచి వ్యక్తి అని ట్రెజర్కి ఇస్తుంది. కానీ జీనోస్ కాల్పులతో స్టమక్ ఓపెన్ చేసి మానా స్టోన్ తీసేస్తాడు. జాగ్రత్త, ఇది ఎక్స్ప్లోడ్ అవ్వబోతోంది అని ఆమె చెప్తుంది. కానీ అతను ఆ ఎక్స్ప్లోజన్ ని తన చేతిలోనే కంటైన్ చేస్తాడు. సావ్ చేయకుండా ఉంటే వాళ్ళ సంపదంతా తనదే అయ్యేదని, కానీ తనకి పని చేసిన దానికంటే ఎక్కువ వద్దని ఆమెతో చెప్తాడు. ఆమెకి అతను ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా అవసరమైతే కాంటాక్ట్ చేయమని, క్లినిక్ కి సెక్యూరిటీ ఇస్తానని చెప్తుంది. కానీ అతను దూరంగా ఉండమని కోరుకుంటాడు. ఈ తర్వాత జీనోస్ లిలీ సల్కింగ్ గా ఉండటం చూస్తాడు. మిగతా గర్ల్స్ ఈ మధ్య తరచుగా వస్తున్నందుకు బాధగా ఉంటుంది. ఇంజరీ లేకపోయినా ఎందుకు క్లినిక్ కి వస్తున్నారో అర్థం కాక బోర్ అవుతున్నారేమో అనుకుంటాడు. కానీ కమిలా వాళ్లంతా అతని పట్ల ఇష్టం పెంచుకున్నారని, వారు కూడా స్టార్ట్ చేయొచ్చని చెప్తుంది. లిలీ తను వాళ్లంతా అందంగా లేనని వర్రీ అవుతుంది. కానీ కమిలా ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది అని చెప్తుంది. తన కోసం వాళ్లు ఫైట్ చేయరని జీనోస్ అనుకుంటాడు. వాని షాక్ అవుతాడు. 3 గర్ల్స్ క్లినిక్ కి వచ్చి మిగతా రేసెస్ మీద వార్ డిక్లేర్ చేశామని సపోర్ట్ అడుగుతారు. ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు జీనోస్ అండ్ లిలీ బ్యాటిల్ ఫీల్డ్ కి వస్తారు. కానీ అతను సంతృప్తి అయ్యే వరకు ఫైట్ చేసుకోండి అని చెప్తాడు. తన అప్రూవల్ దొరికినందుకు హ్యాపీ అయ్యి సోఫియా ఎవరు గెలిస్తే వాళ్ళకి జీనోస్ అని ప్రపోజ్ చేస్తుంది. అందరూ అగ్రీ అవుతారు. వార్ స్టార్ట్ అవుతుంది. సోఫియా తన నైఫ్స్ తీసుకుని లింగా మీద పడుతుంది. కానీ ఆమె డాడ్జ్ చేస్తుంది. లోయివే సోఫియా మీదకి రష్ అవుతుంది. కానీ ఆమె తప్పించుకుంటుంది. లోయివే మిగతా వాళ్ల మీద పడుతుంది. అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ రోజంతా ఫైట్ చేసినా ఎవరు కింద పడరు. ఎందుకంటే జీనోస్ వాళ్ళని హీల్ చేస్తూ ఉంటాడు. మీరు ఎంత ఫైట్ చేసుకున్నా పర్వాలేదు, మీరు నా పేషెంట్స్ కాబట్టి హీల్ చేస్తూనే ఉంటాను, దానికి పే చేయాలి అని చెప్తాడు. ఎవరు గెలవలేమని అర్థమయ్యి వార్ ఆపేస్తారు. ఓలీ ఎందుకు ఆపావని అడిగితే తన మాస్టర్ ఒకసారి చెప్పాడని, ఇంజరీస్ మాత్రమే హీల్ చేసే హీలర్ 3rd రేట్, పూర్తిగా హీల్ చేసేవాడు. 2nd రేట్ వరల్డ్ ని బెటర్ ప్లేస్ గా మార్చేవాడు. 1st రేట్ అని స్లమ్స్ పరిస్థితి బాగు చేయాలని, కానీ 3 ఫ్యాక్షన్స్ కూడా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే పేషెంట్స్ ఉండాలి కాబట్టి. విల్లీ అబద్ధం అని గ్రహిస్తుంది.
అందరూ గుడ్డమ్స్లో ఉంటే పేషెంటాస్ తగ్గిపోతారని. నాకు నువ్వు నచ్చావు అని ఆమె చెప్తుంది. నాకు కూడా నువ్వు నచ్చావు అని అతను అంటాడు. కానీ ఆమె తన నిజమైన ఫీలింగ్స్ అర్థం కాలేదని ఆమెకి తెలుసు. నిజంగా వాళ్ళని ఛార్జ్ చేస్తాడా అని అడిగితే ఇంతసేపు హీల్ చేయడం ఈజీ కాదు కాబట్టి పే చేయాలని చెప్తాడు. ఈ సమయంలో కృష్ణ అనే అమ్మాయి తన డివిజన్ కమాండర్ని కలుస్తుంది. 3 డెమిహ్యూమన్ గ్యాంగ్స్ మధ్య వారు ఆగిందని రూమర్ గురించి చెప్తాడు. ఉన్నాళ్ళు ఫైట్ చేసుకుంటున్న వాళ్ళు ఆగడం నమ్మలేకపోతుంది. కానీ ఇగ్నోర్ చేయలేమని అతను చెప్తాడు. కింగ్డమ్ ప్రాస్పర్ అవ్వడానికి కారణం హైరార్కీ అని రిచ్ వాళ్ళు తమ కోపాన్ని పూర్ మీద చూపిస్తే పూర్ వాళ్ళు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటారని, కానీ వాళ్ళంతా యునైటెడ్ అయితే సిటిజన్స్ కి థ్రెట్ అవుతారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్యాంగ్స్ ఫైట్ ఆపడం ఇంకా నమ్మలేనప్పుడు ఎవరో మెడియేటర్ గా పనిచేశాడని రూమర్ ఉందని చెప్తాడు. కానీ స్లమ్స్ లీడర్స్ ని కలిపి ఉంచడం అంత ఈజీ కాదు కాబట్టి ఆమెకి ఇంకా నమ్మశక్యం కాదు. పీస్ వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టమని ఆమెను ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తాడు. క్లినిక్ లో జీనో స్నీజ్ అవుతాడు. ఓయివే మరియు లింగా తమ శరీరాలతో వెచ్చగా చేస్తామని అంటారు. దాంతో లిలీ వర్రి అయి టీ చేయడానికి పరిగెడుతుంది. సోఫియా ఆ రోజు తను రాయల్ నైట్స్ తో ఫైట్ చేస్తూ ఇంజర్ అయ్యానని చెప్తుంది. తను స్పెషల్ పీపుల్ ని టార్గెట్ చేసి స్టీల్ చేస్తానని, వాని రాయల్ ఆర్డర్ ఆఫ్ నైట్స్ తనని జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్తుంది. జాన్ కి కూడా అదే నైట్స్ వల్ల ఇంజరీ అయ్యిందా అని అడిగితే వాళ్ళు కృష్ణ ఆమె మ్యాజిక్ గన్ తో జాన్ ని హిట్ చేసిందని చెప్తారు. కమిలా వాళ్ళు కృష్ణ అటెన్షన్ పొందితే ట్రబుల్సమ్ అవుతుందని చెప్తుంది. ఎందుకంటే క్లినిక్ లో డేంజరస్ ఇండివిజువల్స్ ఉన్నారని, జీనోస్ రాయల్ నైట్స్ తనకి అటెన్షన్ ఇవ్వరని అనుకుంటాడు. కృష్ణ స్లమ్స్ కి వస్తుంది. రేసెస్ అన్ని కలిసి ఉండటం చూసి షాక్ అవుతుంది. ఒక లిజర్డ్ మ్యాన్ ని ఎందుకు ఫైట్ చేయడం లేదని అడుగుతుంది. కానీ అతను చెప్పడానికి రిఫ్యూజ్ చేస్తాడు. వెళ్లిపోబోతూ ఆమె గన్ తీస్తుంది. సోఫియా అటుగా వెళ్తుండగా అతను హెల్ప్ కోసం అరుస్తాడు. కృష్ణ వెంటనే రిట్రీట్ అవుతుంది. కానీ సోఫియా ఆర్మ్ పూర్తిగా హీల్ అయినట్టు ఆశ్చర్యపోతుంది. రన్ అవుతూ దారి తప్పి క్లినిక్ కి వచ్చేస్తుంది. జీనోస్ ని దారి అడుగుతుండగా లిలీని చూసి షాక్ తో స్మోక్ బుల్లెట్ తో జీనోస్ ని షూట్ చేస్తుంది. తను ఒక పెద్ద కేసు మీద పని చేస్తున్నానని, పిల్లల కిడ్నాపింగ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని జీనోస్ ఆ కల్ప్రిట్ అనుకుంటున్నానని చెప్తుంది. కానీ అతను తనని సేవ్ చేశాడని లిలీ చెప్పడంతో తను తప్పుగా అనుకున్నానని రియలైజ్ అయ్యి అపాలజైజ్ చేస్తుంది. బుల్లెట్ తగిలాక వెంటనే లేవలేడని అనుకుంటుంది. కానీ అతను పూర్తిగా ఫైన్ గా ఉండటం చూసి షాక్ అవుతుంది. డిఫెన్సివ్ మ్యాజిక్ వాడానని అతను చెప్తే తన గన్ని ఆపడానికి అది సరిపోదని ఆమె అంటుంది. గ్రాండ్ సోర్సర్ అయ్యుంటాడేమో అని అనుకుంటుంది. గాని అతను కాదని చెప్తాడు. రాయల్ నైట్స్ వైస్ కమాండర్ కళ్ళని ఎవరు మోసం చేయలేరని ఆమె చెప్పడంతో ఆమె ఎవరో అందరికీ తెలుస్తుంది. జీనోస్ ఎవరు క్లినిక్ కి రాకుండా సిగ్నల్ పెడతాడు. కృష్ణ స్లమ్స్ కి ఎందుకు వచ్చిందో చెప్తుంది. కానీ ఆమె సమాచారం ఎందుకు చెప్తుందని అతను అడిగితే కోఆపరేట్ చేయమని ఎక్స్పెక్ట్ చేయలేమని ఆమె చెప్తుంది. తను హెల్ప్ చేయనని అతను చెప్తే ప్రతి సిటిజన్ రాయల్ నైట్స్ కి హెల్ప్ చేయాలని ఆమె అంటుంది. తను వెతుకుతున్న వ్యక్తి 3 ఫ్యాక్షన్స్ మధ్య వారు ఆపిన మెడియేటర్ అని చెప్తుంది. స్లమ్స్ లో ఎవరు తనకి ఏమీ చెప్పలేదని చెప్తుంది. మెడియేటర్ మనుషులని కంట్రోల్ చేయడంలో మాస్టర్ అయ్యుంటాడని, ఈవిల్ అయ్యుంటాడని అనుకుంటుంది. కానీ జీనోస్ అతను లో ప్రొఫైల్లో ఉండాలని అనుకుంటున్నాడేమో అని అంటాడు. అతనికి ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని అడిగితే ఇన్స్టింక్ట్ అని మాత్రమే చెప్తాడు. అతను కింగ్డమ్ కి థ్రెట్ అవ్వొచ్చని ఆమె చెప్తే మెడియేటర్ కేవలం మనుషులు హర్ట్ అవ్వడం చూడలేడని లిలీ చెప్తుంది. దాంతో కృష్ణ ఆమెకి తెలుసేమో అని అనుకుంటుంది. కృష్ణ ఇంపార్టెంట్ మిషన్ మీద ఉండాలని జీనోస్ చెప్తాడు. కానీ ఎక్స్ట్రా పెట్ చూసి అక్కడే ఉండాలని డిసైడ్ చేసుకుంటుంది. లిలీ తన కోసం టీ చేస్తుంది. కానీ అది నోరు కాల్చేస్తుంది. లిలీ జీనోస్ ఒళ్ళో కూర్చుని తలపై ప్యాటింగ్ చేయమని అడుగుతుంది. కమిలా ఇన్విజిబుల్ అయ్యి లిలీ జీలస్ గా ఉందని, కృష్ణకి క్లోజ్ అని చూపించాలని ట్రై చేస్తోందని చెవిలో చెప్తుంది. కృష్ణ పట్టించుకోకపోవడం చూసి కమిలా నేర్పిన సీక్రెట్ మూవ్ వాడాలని లిలీ డిసైడ్ చేసుకుంటుంది. జీనోస్ ముఖం పట్టుకుని ఈ రాత్రి నిన్ను నిద్రపోనివను అని చెప్పి వెంటనే నిద్రపోతుంది. కృష్ణ జీనోస్ ని మాస్టర్ హీలర్ ఆర్మ్ రిజనరేట్ చేయగలడా అని అడుగుతుంది. సెయింట్ లేదా టాప్ లెవెల్ హీలర్ తప్ప ఇది పాజిబుల్ కాదని అనుకుంటుంది. తను సోఫియా ఆర్మ్ ని డ్యామేజ్ చేసినా అది పూర్తిగా హీల్ అయిందని చెప్తుంది. స్లమ్స్ మీద ఆమెకి ఎందుకంత యాంగర్ అని అడిగితే తన మదర్ అక్కడ చనిపోయిందని చెప్తుంది. తన మదర్ రోజు అక్కడ పిల్లలకి ఫుడ్ ఇచ్చేదని, కానీ ఒకసారి ఎవరో ఆమె వెడ్డింగ్ రింగ్ కోసం చంపేసినప్పుడు ఎవరూ హెల్ప్ చేయలేదని చెప్తుంది. అందుకే తను క్రిమినల్స్ కి జస్టిస్ ఇచ్చే హీరో అవ్వాలని డిసైడ్ చేసుకున్నానని చెప్తుంది. తను రాయల్ నైట్స్ హిస్టరీలో యంగెస్ట్ వైస్ కమాండర్ అని, ఐరన్ రోజ్ అనే నిక్నేమ్ తనకి ప్యాషన్ వల్ల వచ్చిందని అనుకుంటారని, కానీ నిజానికి మదర్ చనిపోయాక తను నవ్వలేకపోతున్నందుకు అని చెప్తుంది. కృష్ణ వెళ్లిపోయాక కమిలా తన స్టోరీ అన్యూజువల్ కాదని, తను 800 సంవత్సరాలుగా బతికి ఇంకా వర్స్ చూశానని చెప్తుంది. జీనోస్ ఫ్లాగ్ తీసేస్తాడు.
సోఫియా ట్రీట్మెంట్ కోసం వస్తుంది, కానీ కృష్ణ తిరిగి తీస్తారు. లిలీ సోఫియా దారి తప్పి వచ్చింది అని చెప్తుంది. కృష్ణ సోఫియా ఆర్మ్ గురించి అడుగుతుంది. మెడియేటర్ హీల్ చేశాడని, ఇన్నోసెంట్ రెసిడెంట్స్ ని థ్రెట్ చేయడానికి క్రిమినల్స్ ని గుమిగూడుస్తున్నాడని ఆమె అనుకుంటుంది. కానీ సోఫియా బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రతి సొసైటీలో ఉంటారు అని చెప్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ రింగ్ క్యాలెండర్ అనే అరిస్టోక్రాట్ రన్ చేస్తున్నాడని రివీల్ చేస్తుంది. కృష్ణ నమ్మలేకపోతుంది, ఎందుకంటే అతను ఆర్ఫన్ పిల్లల ఎడ్యుకేషన్ మీద ప్యాషనేట్ గా ఉంటాడని. సోఫియా సర్ఫేస్ మాత్రమే చూస్తుందని, కానీ మెడియేటర్ అలా కాదని, ఆమెని ఇంజర్ అయినా హీల్ చేస్తాడని చెప్తుంది. జీనోస్ తన మెడియేటర్ అని చెప్తాడు, కానీ కృష్ణ నమ్మదు. మాస్టర్ హీలర్ కాదని, డిఫెన్స్ స్పెషలైజ్ చేసుకున్నాడని అనుకుంటుంది. కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ ఆమె నమ్మదు. డెమిహ్యూమన్స్ వైపు నిలబడ్డాడని అనుకుని కొత్త బేస్ వెతుక్కోవడానికి వెళ్ళిపోతుంది. కృష్ణ క్యాలెండర్ ని కలుస్తుంది. ఏరియాలో థీవ్స్ గ్రూప్ పనిచేస్తున్నారని, సెక్యూరిటీ చెక్ చేయాలని అతను ఆమెను చూపిస్తాడు. ఏమీ స్ట్రైమ్ వేస్ట్ అనుకుంటుంది. బాత్రూమ్ వాడాలని అడిగి చుట్టూ చూస్తుంది. అతని లెవెల్కి సెక్యూరిటీ ఎక్కువగా ఉందని అనుమానం వస్తుంది. చూసి అందులో పిల్లలని బంధించి ఉంచడం చూస్తుంది. తను హీరో అని ఓట్ చేస్తానని చెప్తుంది, కానీ క్యాలెండర్ వెనుక నుండి షూట్ చేస్తాడు. తన బిజినెస్ లో ముక్కు దూర్చొద్దని చెప్పి, కానీ జీనోస్ అండ్ సోఫియా వస్తారు. సోఫియా ఎవరో అతనికి తెలుసు. ఆమెను షూట్ చేసినా ఎవరు పట్టించుకోరని అనుకుంటాడు, కానీ అనుకోకుండా జీనోస్ ని షూట్ చేస్తాడు. చనిపోయాడని నవ్వుతాడు, కానీ డస్ట్ తగ్గాక జీనోస్ పూర్తిగా ఫైన్ గా ఉండటం చూసి షాక్ అవుతాడు. క్యాలెండర్ షూట్ చేస్తూనే ఉంటాడు, కానీ షీల్ ప్రొటెక్ట్ చేస్తుంది. రెండో గన్ తీయబోతూ కింద పడతాడు. జీనోస్ గన్ తీసుకుని అతని మీదకి పాయింట్ చేస్తాడు. వదిలేయని క్యాలెండర్ వేడుకుంటాడు, కానీ జీనోస్ రిఫ్యూజ్ చేస్తాడు. కృష్ణకి సారీ చెప్పబోతే పిల్లలకి సారీ చెప్పాలి అని జీనోస్ చెప్తాడు. షూట్ చేస్తాడు. కృష్ణ చనిపోయాడా అని అడిగితే లిమిటర్ ఆన్ ఉందని, బతికే ఉంటాడని జీనోస్ చెప్తాడు. ఆమెను సేవ్ చేయడం లేట్ అయిపోయిందని రాయల్ నైట్స్ కి రిపోర్ట్ చేయమని ఆమె చెప్తుంది, కానీ షాక్ అవుతుంది. అతను ఆమెను హీల్ చేసి ఆర్మ్ రిజనరేట్ కూడా చేస్తాడు. అతనే మెడియేటర్ అని రియలైజ్ అవుతుంది. హీరో అంటే అతనిలా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటుంది, కానీ ఎవరు పర్ఫెక్ట్ కాదు అని అతను చెప్తాడు. ఆమె ఇంకా పిల్లలకి హీరోనే అని చెప్తాడు. తన మదర్ విక్టిమ్ అని అనుకున్న పిల్లకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు నిజంగా హ్యాపీగా ఉండేదని ఆమెకి తెలుస్తుంది. ఏడుస్తుంది. మదర్ ఫ్లాడ్ అయిన హీరోనే అని అనుకుంటుంది. పిల్లలని సేవ్ చేశాక జీనోస్ అండ్ సోఫియా వెళ్ళిపోతారు. రాయల్ నైట్స్ వస్తారని కృష్ణ ఆపి ఎందుకు సేవ్ చేశావని అడిగితే, బెట్ వాడినందుకు పే చేయాలి కదా, హీలింగ్ బిల్ కూడా అడ్డు చేశాను అని చెప్తాడు. ఆమెకి అతను అమ్యూజింగ్ గా అనిపిస్తాడు. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఆస్టన్ జీనోస్ ని స్ట్రీట్ లో కలిసినప్పుడు జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేస్తాడు. స్లమ్స్ నుండి వచ్చిన వాళ్ళు అడ్వెంచరస్ అవ్వలేరని జీనోస్ అనుకుంటాడు, కానీ స్కిల్స్ ఉంటే స్టేటస్ మ్యాటర్ చేయదని ఆస్టన్ చెప్తాడు. ఏదైనా చేయగలవా అని అడిగితే హీలింగ్ మ్యాజిక్ తెలుసని చెప్తాడు. ఆస్టన్ నమ్మడు, కానీ స్లేవ్ గా వాడుకోవాలని అనుకుని తీసుకుంటాడు. ఆస్టన్ ఒక వుల్ఫ్ తో ఫైట్ చేస్తుండగా జీనోస్ సీక్రెట్లీ హీల్ చేస్తాడు. దాంతో ఆస్టన్ స్వోర్డ్ తో వుల్ఫ్ ని చాంప్ చేయగలుగుతాడు, కానీ అతను జీనోస్ అసలస్ అని అనుకుని ఫైర్ చేసేస్తాడు. పార్టీ ఫెన్నెల్ అనే నోబుల్ కోసం ఒక జాబ్ చేయడానికి వెళ్తుంది. త్వరగా ఫినిష్ చేసి తాగడానికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. మ్యాజికల్ క్రీచర్స్ గుంపు ఎదురుపడుతుంది. ఆస్టన్ గైల్ అని డిఫెన్సివ్ మ్యాజిక్ వాడమని చెప్తాడు. అతను రష్ అవుతాడు, కానీ ఒక క్రీచర్ అతని ఆర్మ్ ని కాల్చేస్తుంది. ఒక క్రీచర్ ఎవరినో తినేయబోతుంది. ఆండర్స్ అనే మేజ్ ని అటాక్ మ్యాజిక్ వాడమని చెప్తాడు, కానీ అతను భయపడతాడు. ఆస్టన్ అతన్ని కూడా ఫైర్ చేయాలని అనుకుంటాడు. గాల్ని డిఫెన్సివ్ మ్యాజిక్ త్వరగా వాడమని చెప్తే తను వాడుతున్నానని చెప్తాడు, కానీ పని చేయడం లేదు. రిట్రీట్ అవ్వాల్సి వస్తుంది. ఆస్టన్ ర్యాంక్ బి మాన్స్టర్స్ తో స్ట్రగుల్ చేసినందుకు అందరి మీద కోపడతాడు, కానీ ఆండర్స్ నువ్వు కూడా ఏమీ చేయలేదు కదా అని అంటాడు. గైల్ నిజంగా జీనోస్ ని హీల్ చేస్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు, కానీ ఆస్టన్ పాసిబుల్ కాదని అంటాడు. హీలర్ అవసరం కాబట్టి మనియన్ అనే అమ్మాయిని హైర్ చేసుకుంటారు. తను ఎప్పుడూ స్క్రాచ్ లేకుండా వచ్చే ఫేమస్ పార్టీ అయినా తనని ఎందుకు హైర్ చేసుకున్నారని అడిగితే చాలా జరిగిందని చెప్తారు. ఆల్మోస్ట్ ఈటన్ అయిన మెంబర్ గురించి అడిగితే బతుకుతాడు, కానీ ఇక అడ్వెంచర్ గా కంటిన్యూ చేయలేడని చెప్తుంది. ఆస్టన్ అతను అవసరం లేదని, స్ట్రాంగ్ గా లేడని చెప్తాడు. కేవ్ లోకి వెళ్తుండగా బీస్ట్స్ ఫైర్ బాల్స్ షూట్ చేస్తారు. ఆండర్స్ హిట్ అవుతాడు. రియల్ హీలర్ చూడకపోతే చనిపోతాడని ఈయన్ చెప్తుంది. సో మళ్ళీ రిట్రీట్ అవుతారు. ఆస్టన్ గైల్ మీద కోప్పడతాడు. డిఫెన్సివ్ మ్యాజిక్ సరిగా వాడలేదని అనుకుని, కానీ ఆండర్స్ ఇన్స్టెంట్ గా చనిపోయి ఉండేవాడు. ఆ మ్యాజిక్ లేకపోతే అని హ్యూమన్ చెప్తుంది. ఆస్టన్ వెంటనే హీల్ చేయమని చెప్తే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని,
ఆ ఎన్విరాన్మెంట్లో టాప్ హీలర్స్ కూడా హెల్ప్ చేయలేరని ఆమె చెప్తుంది. జీనోస్ నిజంగా హీల్ చేస్తున్నాడేమో అని ఆస్టన్ అనుమానపడతాడు. వాడు వెళ్ళిపోయినప్పటి నుండి వాళ్ళు ఎప్పుడూ ఇంజర్ అవుతున్నారని, కానీ పాసిబుల్ కాదని తనని తానే కన్విన్స్ చేసుకుంటాడు. ఫెన్నెల్స్ బట్లర్ ఒక లెటర్ తీసుకొస్తాడు. ఆస్టన్కి తన మాస్టర్ ముందు కనిపించొద్దని, జాబ్ టూ మచ్ అని ముందు ఉంటే ఫెన్నెల్ తన కూతురు ఇద్దరికి వేరే అరేంజ్మెంట్స్ చేసుకునేవాడని, కానీ ఆస్టన్ క్వెస్ట్ కంప్లీట్ చేయలేకపోవడం వల్ల ఏమీ ఇవ్వలేకపోయాడని చెప్తాడు. ఆస్టన్ జీనోస్ మీద బ్లేమ్ వేయాలని చూస్తాడు, కానీ జీనోస్ పార్టీలో ఉన్నాడని ఎప్పుడూ అఫీషియల్లీ చెప్పలేదని గుర్తు చేసుకుంటాడు. బట్లర్కి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. కొత్త మెంబర్స్ హైర్ చేసుకుంటామని చెప్తాడు, కానీ గైల్ ఇది బ్యాడ్ ఐడియా అని అనుకుంటాడు. వాళ్ళకి ప్లాన్ లేదని ఆస్టన్ జీనోస్ని తిరిగి తీసుకొస్తానని చెప్తాడు. స్లమ్స్ వైపు వెళ్తుండగా గాల్ జీనోస్ని ఎలా వెతకాలని అడుగుతాడు. ఆస్టన్ ముగ్గురు డెమీహ్యూమన్ లీడర్స్ని హైర్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ముందు సోఫియా దగ్గరికి వెళ్తాడు, కానీ ఆమె అతను జీనోస్ని పార్టీ నుండి తరిమేసిన వాడని గుర్తుపట్టి నవ్వుతుంది. జీనోస్కి ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఆస్టన్ కోపం వస్తుంది, కానీ ఆమెతో పోటీ పడలేనని రిట్రీట్ అవుతాడు. తర్వాత లింగాన్లో దగ్గరికి వెళ్తాడు. అదే రెస్పాన్స్ వస్తుంది. జీనోస్ని డిస్టర్బ్ చేస్తే ఆర్క్స్ పనిష్ చేస్తారని హెచ్చరిస్తుంది. వేరే వ్యక్తి అయి ఉంటాడని ఆస్టన్ అనుకుంటాడు, కానీ జీనోస్ని లిలీతో చూసి ఆపుతాడు. జీనోస్ సర్ప్రైజ్ అవుతాడు, కానీ బిజీ అని వెళ్ళిపోతాడు. పార్టీకి తిరిగిరా అని ఆస్టన్ చెప్తాడు, కానీ జీనోస్ రిఫ్యూజ్ చేస్తాడు. డెస్పరేట్ అయితే ఫ్రీ టైంలో క్వెస్ట్లో జాయిన్ అవుతానని, కానీ పే చేయాలని చెప్తాడు. ఆస్టన్, నీకు ఇంకా స్లమ్స్లో స్థానం లేదు కదా, అలా యాక్ట్ చేయొద్దు అని అంటాడు. కానీ స్ట్రీట్లో మనుషులు వచ్చి జీనోస్కి థాంక్స్ చెప్పడం చూసి షాక్ అవుతాడు. తనని పార్టీలోకి తీసుకుని వరల్డ్లో ఒక ప్లేస్ ఇచ్చానని ఆస్టన్ గుర్తు చేస్తాడు, కానీ జీనోస్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో కోపంగా వెనుక నుండి అటాక్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ కృష్ణ షూట్ చేస్తుంది. జీనోస్ ఆమె అక్కడ ఎందుకు ఉందని అడిగితే తనని కలవడానికి వచ్చానని చెప్తుంది, కానీ తను ఇక్కడ ఉండదని చెప్తే దారి తప్పానని చెప్తుంది. ఆస్టన్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటుంది, కానీ అతను ఇదంతా గైల్ చేయించాడు అని అబద్ధం చెప్పి రన్ అవుతాడు. క్లినిక్లో జీనోస్ మిగతా వాళ్ళని కలుస్తాడు. ఆస్టన్ అందరితో మాట్లాడాడని, సో వాళ్ళు తమ మెన్ని స్పైగా పంపారని, కానీ అతను రన్ అయిపోయాక కనిపించలేదని చెప్తారు. లిలీ ఇంటికి వెళ్ళుంటాడేమో అని అనుకుంటుంది, కానీ సోఫియా అండర్ గ్రౌండ్ గిల్డ్కి వెళ్ళుంటాడని చెప్తుంది, ఎందుకంటే ప్రైజ్గా ఉంటే ఏ జాబ్ అయినా యాక్సెప్ట్ చేస్తారని. కమిలా అతని ఫైనాన్షియల్ సిట్యుయేషన్ బాగా లేదని, అండర్ గ్రౌండ్ గిల్డ్ని హైర్ చేసుకోలేడని అనుకుంటుంది, కానీ సోఫియా గైడ్ అనే వ్యక్తి స్పెసిఫిక్ కండిషన్స్ మీద జాబ్స్ యాక్సెప్ట్ చేస్తాడని, పే చేయకపోయినా చేస్తాడని చెప్తుంది. రాత్రి లిలీ జీనోస్ ఇంకా మేల్కొని ఉండటం చూసి టీచేసి తలపై ప్యాట్ చేస్తుంది. తనని ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు కాబట్టి తను నిద్రపోయాక. కమిలా ఆస్టన్ విషయం వల్ల వరీడ్గా ఉన్నావా అని అడుగుతుంది. లిలీ తన గురించి వరి అవుతున్నందుకు మంచి మనిషి అని జీనోస్ చెప్తాడు. హీలింగ్ మ్యాజిక్ ఎలా నేర్చుకున్నావని ఆమె అడిగితే, ఒక కార్ప్స్ని రివైవ్ చేయాలని ట్రై చేసినప్పుడు అంతా మొదలైందని చెప్తాడు. ఫర్బిడెన్ మ్యాజిక్ కాబట్టి ఆమె షాక్ అవుతుంది. తను బతుకున్నప్పుడు మనుషులు సోర్సరీ వాడి గోలమ్స్ క్రియేట్ చేసేవారని, పెయిన్ ఫీల్ అవ్వకుండా ఎండ్లెస్గా పనిచేసేవారని చెప్తుంది. గ్రౌండ్ షేక్ అవ్వడం మొదలవుతుంది. ఆమె చూడడానికి వెళ్తుంది, కానీ ఒక గోలం స్లమ్స్ని డిస్ట్రాయ్ చేయడం చూసి షాక్ అవుతుంది. ఈ గోలెంని గైడ్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు. జీనోస్ని హర్ట్ చేయాలనుకున్న ఎవరో రిక్వెస్ట్ వల్ల, మరియు తన క్రియేషన్ని టెస్ట్ చేయడానికి ఇది మంచి అవకాశం అని అనుకుంటాడు. జీనోస్ కమిలా స్లమ్స్కి వెళ్తారు. ముగ్గురు లీడర్స్ కూడా వస్తారు. గోలెం తమ జనాన్ని హర్ట్ చేసిందని చెప్తారు. ఇది ఏంటని అడిగితే ఆర్టిఫియేట్ చేసే మ్యాజిక్ చాలా కాలంగా లాస్ట్ అయిందని జీనోస్ చెప్తాడు. ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికైనా తెలుసా అని అడిగితే తన ఆర్క్స్లో ఒకరు దీన్ని స్లమ్స్ లోపల నుండి రావడం చూశారని చెప్తుంది. అండర్ గ్రౌండ్ గిల్డ్ పని ఏమో అని అనుమానం వస్తుంది, కానీ ఇప్పుడు అది ఆలోచించే టైం కాదని అందరినీ ఒకచోట చేర్చమని చెప్తాడు. ఇంతలో గైడ్ దూరం నుండి గోలెంని చూస్తూ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చని అనుకుంటాడు, కానీ జీనోస్ని చంపడానికి సరిపోతుందని బిలీవ్ చేస్తాడు. తనకి క్లోజ్ అయిన వాళ్ళు చనిపోతుంటే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని వండర్ అవుతాడు. జీనోస్ అందరినీ హీల్ చేస్తూ ఉంటాడు, కానీ పేరాకపోవడం వల్ల కోపంగా ఉంటాడు. లిలీ గురించి కూడా వరీడ్గా ఉంటాడు. గైడ్ అతన్ని ఎక్సలెంట్ హీలర్ అని ఇంప్రెస్ అవుతాడు, కానీ గోలంని ఆపే వరకు ఏమీ మ్యాటర్ చేయదని తెలుసు. జీనోస్ అందరినీ హీల్ చేసేస్తాడు. గోలం వెళ్ళిపోతుందని హోప్ పెట్టుకుంటాడు, కానీ కమిలా దాని ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యే వరకు వెళ్ళదని చెప్తుంది. గోలం కోర్లో ఉండే హై ప్యూరిటీ మ్యాజిక్ స్టోన్ సదర్న్ మోస్ట్ కాంటినెంట్లో మాత్రమే దొరుకుతుందని, అక్కడే డీమన్ లార్డ్ కాసులు ఉండేదని చెప్తుంది. ఆ స్టోన్ మ్యాన్ఫిండ్ వార్లో అయిపోయి ఉండాలని, బ్లాక్ మ్యాజిక్ సిస్టమ్స్ చాలా కాలంగా లాస్ట్ అయ్యాయని చెప్తుంది. ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా దొరకడం కష్టమని, ఎవరు దీని వెనుక ఉన్నారో అర్థం కావట్లేదని చెప్తుంది. కానీ జీనోస్ దీన్ని ఆపాలని చెప్తాడు. మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. గోలంని ఎలా డిఫీట్ చేయాలని కమిలాని అడిగితే కోర్లో ఉండే మ్యాజిక్ స్టోన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్తుంది. జీనోస్ మిగతా వాళ్ళని గోలంతో ఫైట్ చేయమని, తను మ్యాజిక్ సపోర్ట్ చేస్తానని చెప్తాడు.
వాళ్ళు దాని కాళ్ళ మీద అటాక్ చేస్తారు, కింద పడుతుంది, కానీ వెంటనే రిజనరేట్ అవుతుంది. లింగాన్ని ఇళ్ల మీదుగా ఫ్లింగ్ చేస్తుంది, కానీ జీనోస్ హీలింగ్ వల్ల ఆమెకి ఏమీ కాదు. తను వాళ్ళకి క్లోజ్గా ఉండాలని గుర్తు చేసుకుంటాడు, దూరంగా ఉంటే మ్యాజిక్ వీక్ అవుతుందని. ఒకేసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్ వాడలేడని, సిట్యుయేషన్కి తగ్గట్టుగానే వాడాలని. గోలం ఫైట్ చూసిన తర్వాత జీనోస్కి ఐడియా వస్తుంది. కాళ్ళ మీద అటాక్ చేయమని చెప్తాడు, కానీ అది ఒక పిల్ల మీద పడబోతుండగా చూస్తారు. అతను సేవ్ చేయడానికి రష్ అవుతాడు, కానీ గోలం ఆమెను క్రష్ చేయకుండా జాగ్రత్త పడటం చూసి కమల షాక్ అవుతుంది. దీనికి ఫ్రీ విల్ ఉండకూడదని. జీనోస్ దాన్ని స్కాన్ చేసి మ్యాజిక్ స్టోన్ దాని లెఫ్ట్ చెస్ట్లో ఉందని చూస్తాడు, మరియు ఆస్టన్ దానిలో ఉండటం చూస్తాడు. గైడ్ చెప్తాడు, లైఫ్ క్రియేట్ చేయడానికి బెస్ట్ వే హ్యూమన్ని మ్యాజిక్ స్టోన్తో కంబైన్ చేయడం, కొత్త కోర్ ఏర్పరచడం అని. ఆస్టన్ని ఎంచుకోవడానికి కారణం వాడికి నెగటివ్ ఎమోషన్స్ మాత్రమే ఉండటమని. ఫైట్ ఎలా ఫినిష్ చేస్తాడో అని వండర్ అవుతాడు, ఎందుకంటే గెలవాలంటే ఆస్టన్ని చాంపాల్సిందే. జీనోస్ మిగతా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు, కానీ వాళ్ళు ఇంకా ఫైట్ చేయగలమని అష్యూర్ చేస్తారు. తన మాస్టర్ హీలర్స్ ఫ్రంట్ లైన్లో ఫైట్ చేయకూడదని చెప్పిన మాట గుర్తొస్తుంది, కానీ ఫైట్ ఫినిష్ చేయగలిగేది తనే అని తెలుసు కాబట్టి మిగతా వాళ్ళు అతన్ని ట్రస్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆస్టన్ లాంటి సెల్ఫిష్ వ్యక్తి ఒక పిల్లని సేవ్ చేయడం స్ట్రేంజ్ అని జీనోస్ అనుకుంటాడు. గైల్ ఒకసారి చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆస్టన్ పవర్ మనీ మీద ఎందుకు అబ్సెస్డ్ అయ్యాడో, తన చెల్లి చనిపోయినప్పుడు మెడిసిన్ కొనడానికి డబ్బు లేకపోవడం వల్ల. ఆస్టన్కి జీనోస్కి వరల్డ్లో ప్లేస్ లేదని ఎలా తెలుసు అని స్ట్రేంజ్ అనిపించేదని, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆస్టన్ కూడా తనలానే అని. గోలం అటాక్ చేస్తుంది, కానీ జీనోస్ తన స్కాల్పెల్ని దాని ఆర్మ్ని కట్ చేసి చెస్ట్ ఓపెన్ చేస్తాడు. ఆస్టన్ని చూసి ఇదే లాస్ట్ టైం మనం కలవడం అని చెప్పి స్కాల్పెల్తో అటాక్ చేస్తాడు. గైడ్ ఆస్టన్ని చంపడానికి హెసిటేట్ చేయలేదని డిస్పాయింట్ అవుతాడు, కానీ షాక్ అవుతాడు. జీనోస్ మ్యాజిక్ స్టోన్ని ఆస్టన్ బాడీ నుండి కట్ చేస్తూనే అతన్ని హీల్ కూడా చేస్తుండటం చూసి, 100 మందిని హీల్ చేసి ఫ్రెండ్స్ని సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇది చేయగలగడం నమ్మలేకపోతాడు. ఆస్టన్ జీనోస్ తనని ఎందుకు సేవ్ చేశాడని అడిగితే ఎవరు దీని వెనుక ఉన్నారో చెప్పాలని, ఎందుకంటే తను చేసిన పనికి పే చేయించుకోవాలని జీనోస్ చెప్తాడు. ఆస్టన్ బ్యాడ్ పర్సన్ అయినా తనని స్లమ్స్ నుండి బయటికి తీసుకొచ్చి గోల్డ్ కాయిన్ ఇచ్చాడని, దాంతోనే లిలీని సేవ్ చేసి క్లినిక్ ఓపెన్ చేయగలిగానని చెప్తాడు. కానీ అసలు కారణం హీలర్గా తన జాబ్ చేయాలి కాబట్టి అని చెప్తాడు. జీనోస్ మ్యాజిక్ స్టోన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆస్టన్ సిగ్గా అనిపిస్తుందని, జీనోస్ ఎంత అమేజింగ్ అని ఇప్పుడు అర్థమవుతుందని చెప్తాడు. తన పార్టీ సక్సెస్ అవ్వడానికి కారణం జీనోస్ సపోర్ట్నే అని అర్థమవుతుంది. తనని బతికించి రివెంజ్ తీసుకుంటున్నాడేమో అని అనుకుంటాడు, కానీ అంత దూరం ఆలోచించలేదు అని జీనోస్ చెప్తాడు. ఆస్టన్ అన్నింటికీ అపాలజైజ్ చేస్తాడు, కానీ కింద పడి ఉంటే కొట్టలేను అని జీనోస్ చెప్తాడు. ఇప్పుడు తనకి రివెంజ్ తీసుకునే ఛాన్స్ వచ్చిందని మ్యాజిక్తో ఫిస్ట్ బూస్ట్ చేసి పూర్తిగా బ్లో అవే చేస్తాడు. ఆస్టన్ లేచాక కృష్ణ అతన్ని అరెస్ట్ చేస్తుంది. జీనోస్ అంతా చెప్పాడని చెప్తుంది. డ్యామేజ్ కోసం అతని స్వోర్డ్ తీసుకున్నాడని చెప్తుంది, కానీ ఒక గోల్డ్ కాయిన్ వదిలేశాడని చెప్తుంది. జీనోస్ అతనితో మళ్ళీ వర్క్ చేయాలనుకోవడం చెప్తుంది. ఆస్టన్ జీనోస్ని పార్టీ నుండి తరిమేసిన క్షణం గుర్తు చేసుకుని అంతటికీ రిపెంట్ అవుతాడు. జీనోస్ ఎంత టైర్డ్గా ఉన్నాడో మిగతా వాళ్ళు చూస్తారు. రెస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు అతని ఇంటికి చేర్చడానికి హెల్ప్ చేస్తారు. క్లినిక్ చేరుకున్నాక కమిల బతికినందుకు డిసప్పాయింట్ అని అంటుంది. తనకి ఇల్లు మళ్ళీ దొరుకుతుందని అనుకుంది కాబట్టి. కానీ లిలీ తను చాలా వరి అయ్యి ఇల్లంతా ఫ్లోట్ అవుతూ తిరిగానని చెప్తుంది. ఎంబ్రెస్డ్ అవుతుంది. కృష్ణ గోలం అటాక్ ఇన్వెస్టిగేట్ చేశామని, దీని వెనుక గైడ్ ఉన్నాడని డిస్కవర్ చేశామని చెప్తుంది. జీనోస్ అతన్ని గుర్తుంచుకుంటానని, డ్యామేజ్ కీపే చేయాలని చెప్తాడు. సోఫియా కూడా అతని గురించి తెలుసుకుందని, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడని, అండర్ గ్రౌండ్ గిల్డ్లో ఇప్పుడే జాయిన్ అయ్యాడని చెప్తుంది. కృష్ణ తన ట్రాక్ని ఎరేస్ చేశాడని, కానీ లీడర్స్ మూవ్ ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటారు, కానీ స్పెక్యులేట్ చేయొద్దని ఆమె చెప్తుంది. అందరూ ఆమెతో ఆర్గ్యూ చేయడం మొదలు పెడతారు. జీనోస్ అందరినీ కామ్ డౌన్ చేసి క్లినిక్ నుండి బయటికి పంపుతాడు. లిలీ జీనోస్ టైర్డ్గా ఉండటం చూసి హాట్ స్ప్రింగ్కి తీసుకెళ్దామని అనుకుంటుంది, కానీ సోఫియా డోర్ బ్రేక్ చేసుకుని ముందే అడిగేస్తుంది. అతను ఆమెతో వెళ్ళడానికి అగ్రి అవుతాడు, కానీ మిగతా గర్ల్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇన్వైట్ చేస్తారు. అందరితో వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాడు. హాట్ స్ప్రింగ్స్ మీద ఎందుకు ఇంత అబ్సెషన్ అని వండర్ అవుతూ లిలీ ఏమి చెప్పాలనుకుందో అడుగుతాడు, కానీ ఆమె వదిలేయని చెప్తుంది. కమిలా గర్ల్స్ ఫైట్ చేసుకోవడం చూడటం ఎంజాయ్ చేస్తానని చెప్తుంది, కానీ తను కూడా చాలా కాలంగా హాట్ స్ప్రింగ్కి వెళ్ళలేదని, జాయిన్ అవ్వాలని డిసైడ్ చేసుకుంటుంది. మెన్స్ బాత్లో జీనోస్ ఉండగా సోఫియా జాయిన్ అవుతుంది, ఎవరూ డిస్టర్బ్ చేయరని. క్లీనింగ్ బోర్డు పెట్టానని చెప్తుంది. అందరూ కలిసి ఉండడం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదని, ఎప్పుడైనా వరల్డ్ మార్చొచ్చని చెప్తుంది, కానీ తను ఎందుకు క్లోజ్ అవుతుందో అని అతను వండర్ అవుతాడు. తనని డిస్ట్రాక్ట్ చేయడానికేనని ఆమె చెప్తుంది. పట్టుకోవాలని ట్రై చేస్తుంది.
లింగా సడన్లీ జాయిన్ అయి జీనోస్ మీద లంచ్ చేస్తుంది, కానీ సోఫియా ఆమెను ఆపుతుంది. ఇద్దరు అతని కోసం ఫైట్ మొదలు పెడతారు. లో వాటర్ నుండి వచ్చి తను జీనోస్ కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పి ఫైట్లో జాయిన్ అవుతుంది. కృష్ణ కూడా వచ్చి గర్ల్స్ మెన్స్ బాత్లో ఉండకూడదని చెప్తుంది. కానీ వాళ్ళకి ఆమె కూడా జీనోస్ కోసమే వచ్చిందని తెలుసు కాబట్టి ఆమె మీద గ్యాంగ్ అప్ అవుతారు. జీనోస్ రిలాక్స్ అవ్వలేకపోతున్నందుకు కోపంగా అందరినీ తమ ఓన్ బాత్కి వెళ్ళమని చెప్తాడు. ఉమెన్స్ బాత్లో హ్యూమన్ ఉంటుంది. గర్ల్స్ని చూసి ఇంత మిక్స్డ్ గ్రూప్ ఎలా కలిసిందని ఆశ్చర్యపోతుంది. లో తన అసెట్స్ గురించి బోస్ట్ చేస్తుంది. లిలీ జెలస్గా అనిపిస్తుంది. తనకి ఫ్లాట్ చెస్ట్ ఉందని కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. కానీ హ్యూమన్ కూడా అలాగే ఉండటం చూసి హ్యాపీ అవుతుంది. కమిల పెద్దగా ఉంటేనే మంచిది కాదు, జీనోస్కి చిన్నవి నచ్చొచ్చు అని చెప్తుంది. కానీ హ్యూమన్ ఆమె ట్రాన్స్పేరెంట్గా ఎందుకు ఉందో అడుగుతుంది. గోస్ట్ అని రియలైజ్ అయ్యి ఎక్సర్సైజ్ చేయాలని ట్రై చేస్తుంది. కమిల వెంటనే ఫ్లై అయిపోతుంది. హ్యూమన్ చుట్టూ చూసి మిగతా గర్ల్స్ రిలాక్స్ అవుతూ ఉండటం చూసి తను ఇమాజిన్ చేసుకుందేమో అని అనుకుంటుంది. డిన్నర్ సమయంలో జీనోస్ గమనిస్తాడు. కృష్ణ వాళ్లతో పాటు సిట్ అవ్వడం లేదని, తను రాయల్ నైట్ కాబట్టి డెమి హ్యూమన్స్తో కనిపించడం ఇష్టం లేదని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లిలీ నిద్రపోతుంది. జీనోస్ కమలతో మాట్లాడతాడు. గర్ల్స్ తాగి ఎక్కువ నాయిస్ చేసినందుకు ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయానని చెప్తాడు. సన్లైట్లో రాలేని కమల ఇక్కడికి ఎలా వచ్చిందో అని అడిగితే తను లిలీ స్టాఫ్ని పొసెస్ చేసిందని, దానికి అటాచ్డ్గా ఉన్నందుకు అలా చేయగలదని చెప్తుంది. అది తను బతికున్నప్పుడు తనదేనా అని అడిగితే గుర్తులేదని చెప్తుంది. తన పాస్ట్ గురించి మాట్లాడటం ఇష్టం లేదని అతను గ్రహిస్తాడు. నెక్స్ట్ డే ఒక ఎక్స్ప్లోజన్ సౌండ్ వస్తుంది. హ్యూమన్ కిచెన్కి వెళ్ళి చెఫ్ ఫార్మ్ బర్న్ అయ్యిందని చూస్తుంది. తన పవర్స్తో హీల్ చేస్తుంది. కానీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయగలనని, ఇక ఆర్మ్ వాడలేడని అనుకుంటుంది. జీనోస్ వచ్చి ఇంజరీ చూసి హ్యూమన్ రాయల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని, అక్కడ అడ్వాన్స్ స్పెల్స్ వాడొచ్చని చెప్తుంది. కానీ అవసరం లేదని జీనోస్ అనుకుంటాడు. లిలీ ఏమి జరిగిందని అడిగితే కిచెన్ ఫైర్ అని చెప్తాడు. వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ రాత్రి ఫుడ్ బాగుందని గుర్తొచ్చి ఆ మనిషిని ఫ్రీగా హీల్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. ఆర్మ్ పూర్తిగా హీల్ అవ్వడం చూసి హ్యూమన్ నమ్మలేకపోతుంది. జీనోస్ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాడని రియలైజ్ అవుతుంది. హ్యూమన్ తన సుపీరియర్ బెకర్కి జీనోస్ గురించి రిపోర్ట్ చేస్తుంది. అతని అపియరెన్స్ గురించి అడుగుతాడు. ఆమె డిస్క్రైబ్ చేస్తుంది. బెకర్ అతన్ని వెతకాలని డిసైడ్ చేసుకుంటాడు. అఫీషియల్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి స్లమ్స్లో ఉండి ఉంటాడని అనుకుంటాడు. తర్వాత బెకర్ క్లినిక్కి వస్తాడు. ఒక డెమి హ్యూమన్ అతన్ని టెరిబుల్ కండిషన్లో చూశానని చెప్తాడు. జీనోస్ అతని లంగ్స్ చెక్ చేసి రెడ్ లంగ్ డిసీజ్ ఉందని గ్రహిస్తాడు. ఇది గతంలో 100 మందిని చామ్ చేసిన డిసీజ్, అందరినీ దూరంగా ఉండమని చెప్తాడు, కంటాజియస్ కాబట్టి. కానీ ఇది ఆల్రెడీ క్యూర్ కనిపెట్టబడి వైప్ అవుట్ అయిందని కదా అని వండర్ అవుతాడు. బెకర్ అతని డయాగ్నోసిస్ చూసి ఇంప్రెస్ అయ్యి తను రాయల్ హాస్పిటల్లో ఎలైట్ హీలర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ అతనికి నిజంగా రెడ్ లంగ్ ఉందా అని జీనోస్ అనుమానపడతాడు. హ్యూమన్ జాయిన్ అయ్యి బెకర్ జీనోస్ని కలవడానికి తనని తానే సిక్ చేసుకున్నాడని చెప్తుంది. తను డెవలప్ చేసిన డ్రగ్ వాడి రెడ్ లంగ్ లాంటి సిమ్టమ్స్ క్రియేట్ చేసుకున్నాడని, కానీ యాంటీడోట్ ఆల్రెడీ తీసుకున్నాడని అష్యూర్ చేస్తాడు. హ్యూమన్ రెడ్ లంగ్కి క్యూర్ ఇతనే ఇన్వెంట్ చేశాడని. దాంతో లీడ్ హీలర్ స్పెషల్ ర్యాంక్ వచ్చిందని చెప్తుంది. జీనోస్ కోట్ గురించి అడిగితే తన మాస్టర్ కోట్ అని చెప్తాడు. అతని పేరు అడిగితే తనకి తెలియదని చెప్తాడు. బెకర్ రాయల్ హాస్పిటల్లో వర్క్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హెల్ప్ కావాలని చెప్తాడు. కానీ గర్ల్స్ స్ట్రెస్ చూసి వచ్చేస్తారు. కమిల ఏదో రాంగ్ అని పెట్టిందని అర్థమవుతుంది. గర్ల్స్ బెకర్ని వెళ్ళిపోమ్మని చెప్తారు. కానీ అతను అప్రోచ్ మార్చి దీన్ని ఒక కమిషన్గా కన్సిడర్ చేయమని చెప్తాడు. జీనోస్ అగ్రి అవుతాడు. సోఫియా అతని చిన్ని క్వశ్చన్ చేస్తుంది. కానీ వాళ్ళని తన సైడ్లో ఉంచుకోవాలని చెప్తాడు. బెకర్ స్లమ్స్లో కౌంట్లెస్ లైవ్స్ రెడ్ లంగ్ క్యూర్ ఫ్రీగా పంచి సేవ్ చేశాడని గుర్తు చేసుకుంటాడు. లీడర్స్ వాళ్ళు మంచి మనుషులేనని రియలైజ్ అవుతారు. బెకర్ తన మాస్టర్ గురించి తెలుసా అని జీనోస్ అడిగితే రాయల్ హాస్పిటల్కి వస్తే అంతా చెప్తానని, ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పీస్ఫుల్ లైఫ్ ఇస్తానని ప్రామిస్ చేసి తన గ్రూప్లోకి అఫీషియల్లీ వెల్కమ్ చేసుకుంటాడు. జీనోస్ రాయల్ హాస్పిటల్కి చేరుకుంటాడు. బెకర్ తన ఆఫీస్కి తీసుకెళ్లి మిషన్ గురించి చెప్తాడు. మిస్సింగ్ అయిన మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని, అతను ఇప్పుడు స్పెషల్ రీసెర్చ్ స్టూడెంట్ కాబట్టి హాస్పిటల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చని చెప్తాడు. బెకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జీనోస్ అబ్రాడ్ నుండి తిరిగి వచ్చిన హీలర్గా ఆపరేట్ అవుతాడని, ఐడెంటిటీ గురించి వరి వద్దని, ఒక ఎలైట్ హీలర్ తనకి వౌచ్ చేస్తున్నాడని చెప్తాడు. జీనోస్ డార్మ్కి వెళ్ళగానే లిలీ అక్కడ ఉండడం చూసి సర్ప్రైజ్ అవుతాడు. హ్యూమన్ ఆమె అతని ఫ్యామిలీ కాబట్టి ఉండొచ్చని చెప్తుంది. డాక్యుమెంట్స్లో సిస్టర్ అని రాశారని చెప్తుంది. తనని వదిలేసి రావాల్సి వచ్చినందుకు వరి అయినందున ఆమె అక్కడ ఉండడం చూసి గ్లాడ్ అవుతాడు. హ్యూమన్ వెళ్ళిపోయాక లిలీ తనని కావాలని అడుగుతుంది, కానీ సిస్టర్లా యాక్ట్ చేయాలి కదా అని గుర్తు చేస్తాడు. ఇలా మాట్లాడటం ఎవరు?
నేర్పారని అడిగితే కమిలా నేర్పానని అడ్మిట్ చేస్తుంది. రాయల్ హాస్పిటల్లో కౌంట్లెస్ హీలర్స్ ఆమెని పసిగడితే ప్రమాదమని చెప్తే తను వాళ్ళకి భయపడనని, వాళ్ళు అతనంత పవర్ఫుల్ కాదని చెప్తుంది. హ్యూమన్తో ఫుడ్ తింటుండగా స్టూడెంట్స్ ఎలా నార్మల్ హీలర్ లైసెన్స్ పొందుతారని అడుగుతాడు. కొన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళి హీలర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైసెన్స్ దొరికాక జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయని, నేను సంపాదించాక ర్యాంక్ అప్ ఎగ్జామ్ కూడా తీసుకోవచ్చని చెప్తుంది. జీనోస్ మిస్సింగ్ మనుషుల గురించి అడుగుతాడు. ఏదైనా లీడ్స్ ఉన్నాయని ఆమె తన సీనియర్ ఫ్రీడ్ గురించి చెప్తుంది. ల్యాబ్ డెప్యూటీ హెడ్ అని, చాలా టాలెంటెడ్ అని, బెకర్కి రెడ్ లంగ్ క్యూర్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేశాడని చెప్తుంది. జీనోస్ అతన్ని కనుక్కోవాలని అనుకుంటాడు. కానీ అంతలో ప్రొఫెసర్ గోల్డ్ అపియర్ అవుతాడు. ఆమె అతను క్లాస్ 7 అడ్వాన్స్డ్ హీలర్, రాయల్ హాస్పిటల్ వైస్ డైరెక్టర్ అని చెప్తుంది. హీలింగ్లో 3 లెవెల్స్ 7 క్లాసెస్గా డివైడ్ అయ్యాయని, గోల్డ్స్ కరెంట్ క్లాస్ ఎలైట్ హీలర్ అవ్వకుండా చేరగలిగే హైయెస్ట్ లెవెల్ అని చెప్తుంది. అతనితో ఇంతమంది ఎందుకు ఉంటారని జీనోస్ అడిగితే, కరెంట్ డైరెక్టర్ చాలా వృద్ధుడు కాబట్టి ఇప్పుడు అతనికే మోస్ట్ అథారిటీ ఉందని చెప్తుంది. వైస్ డైరెక్టర్ అయ్యాక పూర్ పేషెంట్స్కి అటెన్షన్ తగ్గిందని, వెల్తీ పేషెంట్స్కే ప్రయారిటీ ఇస్తున్నాడని, పొలిటికల్ అజెండా అడ్వాన్స్ చేయాలని అతని గోల్ అని, నోబెల్ సపోర్ట్ వల్ల ఈ క్లాస్కి చేరాడని రూమర్స్ ఉన్నాయని చెప్తుంది. జీనోస్ అతని నుండి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ ఎఫ్రీడ్ డిసపియరెన్స్లో గోల్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చని ఆమె చెప్తుంది. ఎఫ్రీడ్ బెకర్స్ ల్యాబ్ నుండి బారో చేసుకున్నాడని, ఎఫ్రీడ్ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని ఒప్పుకున్నాడని, కానీ 1 నెల తర్వాత మిస్సింగ్ అయ్యాడని తెలుస్తుంది. గోల్డ్ని ఎలా అప్రోచ్ చేయాలని అడిగితే క్లాస్లో స్టాండ్ అవుట్ అవ్వమని, గోల్డ్ టాలెంట్ గుర్తిస్తే కాంటాక్ట్ చేస్తాడని చెప్తుంది. కానీ జీనోస్ తనకి స్పెషల్ ఏమీ లేదని అనుకుంటాడు. దాంతో ఆమెకి అతను తన టాలెంట్ ఎంత ఉందో తెలియదని అర్థమవుతుంది. క్రెసెంట్ అనే అబ్బాయి ఇంటరప్ట్ చేస్తాడు, జీనోస్ని స్పెషల్ రీసెర్చ్ స్టూడెంట్గా గుర్తుపట్టి. స్పాన్సర్స్ని ఎంబరెస్ చేయొద్దని చెప్తాడు. హ్యూమన్ అతను గోల్డ్ గ్రూప్ స్కౌట్ చేశాక అరోగెంట్ అయ్యాడని చెప్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. జీనోస్ ఒక కార్ప్స్ని రివైవ్ చేయాలని ట్రై చేస్తుంటే తన మాస్టర్ ఆపి పవర్స్ బతికున్న వాళ్ల మీదే వాడాలని చెప్తాడు. వెరిట్రా అనే అమ్మాయితో పాటు ట్రైన్ అవుతుంటాడు. మాస్టర్ మ్యాజిక్ ఇంప్రూవ్ అవుతోందని, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వొద్దని చెప్తాడు. వూండ్స్ హీల్ చేయడం 3rd రేట్ హీలర్ అని, పూర్తిగా హీల్ చేయగలగడం 2nd రేట్ అని, వరల్డ్ని బెటర్ ప్లేస్గా చేయగలగడం 1st రేట్ హీలర్ అని గుర్తు చేస్తాడు. ప్రెజెంట్కి తిరిగి వస్తే జీనోస్ అండెడ్ గురించి లెక్చర్ అటెండ్ చేస్తాడు. అడ్వెంచరర్గా ఉన్నప్పుడే వీటిని ఫైట్ చేశాడు కాబట్టి తెలుసు. ప్రొఫెసర్ రైట్స్ గురించి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ అవి అండెడ్లో హైయెస్ట్ ర్యాంక్ అని రేర్ కావడం వల్ల హీలర్స్కి పెద్దగా తెలియదని, వాటిని ఫైట్ చేసిన పార్టీస్ చాలా వరకు వైప్ అవుట్ అయ్యారని చెప్తాడు. స్పీక్ చేయగలిగే రైట్స్ చాలా డేంజరస్ అని, కనిపిస్తే రన్ అవ్వమని అడ్వైజ్ చేస్తాడు. జీనోస్ కమిలా స్పీక్ చేయగలదని గుర్తొచ్చి సర్ప్రైజ్ అవుతాడు. 100తో ఎప్పుడైనా ఫైట్ చేశారా అని అడిగితే క్రెసెంట్ 30 గోస్ట్స్ని చాంప్ చేశానని బ్రాగ్ చేస్తాడు. అందరూ ఇంప్రెస్ అవుతారు. జీనోస్ని కూడా అడుగుతాడు. నిజానికి 50 ఒకేసారి చాంప్ చేయగలడు, కానీ 30 చాంప్ చేయగలనని మాత్రమే చెప్తాడు. కానీ వాళ్ళు నమ్మరు, ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే. అండర్ గ్రౌండ్ లాబ్రింత్లో హీలింగ్ స్పెల్ వాడి గోస్ట్ని వైప్ అవుట్ చేశానని చెప్తాడు. ప్రొఫెసర్ నమ్మలేకపోతాడు. లాబిరింత్ చాలా డేంజరస్, గోల్డ్ క్లాస్ పార్టీస్ కూడా అవాయిడ్ చేస్తారని, క్రెసెంట్ అబద్ధం అని అనుకుంటాడు. తర్వాత ప్రొఫెసర్ మ్యాజిక్ సర్కిల్స్ మీద లెక్చర్ ఇస్తాడు. స్టూడెంట్స్ని బోర్డ్ మీద డ్రా చేయమని చెప్తాడు. క్రెసెంట్ బెస్ట్ సర్కిల్ డ్రా చేసి ప్రొఫెసర్ని ఇంప్రెస్ చేస్తాడు. జీనోస్కి మ్యాజిక్ సర్కిల్స్ గురించి పెద్దగా తెలియదు, కానీ తన మాస్టర్ ఒకసారి చూపించిన సర్కిల్ గుర్తొచ్చి బోర్డ్ మీద డ్రా చేస్తాడు. క్రెసెంట్ ఇది తనే ఇన్వెంట్ చేసుకున్నాడని అనుకుంటాడు, కానీ ప్రొఫెసర్ ఇది అడ్వాన్స్ రిజనరేషన్ స్పెల్ అని గ్రహిస్తాడు. లాస్ట్ బాడీ పార్ట్స్ని రిగ్రో చేయగలదని జీనోస్ చెప్తాడు. ప్రొఫెసర్ నమ్మలేకపోతాడు. యాక్టివేట్ చేయడానికి ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ మానా కావాలని, కానీ జీనోస్ అక్కడికక్కడే యాక్టివేట్ చేస్తాడు. తనకి బాడీ పార్ట్స్ రిగ్రో చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పెద్దగా యూస్ఫుల్ కాదని చెప్తాడు. గుల్రాన్ సబార్డినేట్ అతనికి జీనోస్ 30 గోస్ట్ చాంప్ చేయగలడని రిపోర్ట్ చేస్తాడు. ఇంకో వ్యక్తి గ్రేవ్యార్డ్లో 100 గుమిగూడారని చెప్తాడు. గోల్డ్ జీనోస్ని టెస్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాన్స్ అని అనుకుని అక్కడికి పంపిస్తాడు. క్లెయిమ్స్కి లైవ్ అప్ అవుతాడో లేదో చూడాలని స్టూడెంట్స్ 100ని డీల్ చేయడానికి వెళ్తారు. హీలింగ్ స్పెల్స్తో గోస్ట్ని ఎక్సోర్సైజ్ చేయాలని ట్రై చేస్తారు, కానీ సరౌండెడ్ అయిపోతారు. జీనోస్ తన హై హీల్ స్పెల్ వాడి సేవ్ చేస్తాడు. హ్యూమన్ అందరినీ ఒకేసారి డిఫీట్ చేయడం నమ్మలేకపోతుంది, కానీ క్రెసెంట్ క్రెడిట్ తీసుకుని టీచర్స్కి రిపోర్ట్ చేయమని చెప్తాడు. వెళ్ళిపోబోతుండగా జాంబీ కింగ్ సడన్లీ అపియర్ అవుతుంది. క్రెసెంట్ దీన్ని హ్యాండిల్ చేయమంటారు, కానీ అతను భయపడతాడు. హ్యూమన్ జీనోస్ హెల్ప్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తారు. అందరినీ రన్ అవ్వమని చెప్పి తన స్ట్రాంగెస్ట్ స్పెల్ వాడతాడు, కానీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు.
మాన్స్టర్ అటాక్స్ డాడ్ చేయడానికి స్ట్రగుల్ చేస్తాడు. గోస్ట్ గ్రేవ్యార్డ్లో గుమిగూడడానికి కారణం జాంబీ కింగ్ అని, హైలీ ఎండెడ్ క్రీచర్స్ వైపు అట్రాక్ట్ అవుతాయని ఈయన్ చెప్తుంది. జీనోస్ క్రెసెంట్ ట్రబుల్లో ఉన్నాడని గ్రహిస్తాడు. హ్యూమన్ హెల్ప్ చేయొద్దని చెప్తుంది, ఎందుకంటే అతను సఫర్ అవ్వాల్సిందేనని. కానీ అతను వదిలిపెట్టలేదు కాబట్టి తను కూడా వరీడ్ అని జీనోస్ గ్రహిస్తాడు. మాన్స్టర్ అతన్ని పట్టుకుని తినేయబోతుంది. హెల్ప్ కోసం అరుస్తుంటే జీనోస్ తన మెగా హీల్ వాడి దాన్ని గిక్కు సేవ్ చేశారని క్రెసెంట్ అడిగితే, హెల్ప్ కోసం అడిగావు కదా అని హ్యూమన్ గుర్తు చేస్తుంది. జీనోస్ ఆమె చెప్పిన మాట గుర్తు చేసుకుని అండెడ్ కమిలా వల్ల అట్రాక్ట్ అవుతున్నాయని గ్రహిస్తాడు. జీనోస్ ఇంటికి తిరిగి వెళ్లి కమిలాకి చెప్తాడు, గ్రేవ్ యార్డ్లో అండెడ్ గుమిగూడటానికి కారణం ఆమెనని. తనని బయటికి పంపేయాలనుకుంటున్నావా అని ఆమె అడుగుతుంది. కానీ ఆమెని తన దగ్గరే ఉంచుకోవడం సేఫర్ అని అతను అనుకుంటాడు. ఆమె సరౌండింగ్స్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి. నువ్వు వియర్డ్ వాడివి, రైట్తో బతకాలనుకుంటున్నావు అని ఆమె అంటుంది. నెక్స్ట్ డే గుల్రాన్ సెక్రటరీ క్రెసెంట్ని అండెడ్ వైప్ చేసినందుకు ప్రైజ్ చేస్తాడు. స్టూడెంట్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారని చెప్తాడు. జీనోస్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయలేదని సెక్రటరీ అనుకుంటాడు. కానీ క్రెసెంట్ గిల్ట్ ఫీల్ అయ్యి నిజానికి జీనోస్నే అండెడ్ని డిఫీట్ చేశాడని చెప్తాడు. బెకర్ గోల్డ్ జీనోస్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాడని చెప్తాడు. అతను ఎవరితోనైనా మాట్లాడ్డని. రాయల్ హాస్పిటల్లో సపోర్ట్ మెజారిటీ అతనిదే కాబట్టి. బెకర్ కంటే అతనికి ఎక్కువ అథారిటీ ఎందుకు ఉందని జీనోస్ అడిగితే, బెకర్స్ టైటిల్ మెడిసిన్ డెవలప్ చేసినందుకు వచ్చింది, పొలిటికల్ పవర్ ఇవ్వదని చెప్తాడు. జీనోస్ గుల్డ్రన్ని కలుస్తాడు. హీలర్స్ కంట్రీ హిస్టరీని షేప్ చేస్తారని, పబ్లిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని, కానీ రూలింగ్ క్లాస్ ఎక్కువ బెనిఫిట్స్ పొందుతుందని, ఫ్యూచర్లో వాళ్ళతో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని, ఇది తమ ఫ్యాక్షన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుందని చెప్తాడు. అన్ని లైఫ్స్ ఈక్వల్ కాదనిచే నోబుల్స్కి హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ దొరకాలని చెప్తాడు. జీనోస్ని తన మ్యాజిక్ సర్కిల్ చూపించమని అడుగుతాడు. పేపర్ మీద డ్రా చేస్తే గోల్డ్ అతని నాలెడ్జ్ లెవెల్ అసెస్ చేయడానికి చెక్ చేస్తాడు. అమేజింగ్గా అనిపించి తన ల్యాబ్లోకి యాక్సెప్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే జీనోస్ గోల్డ్స్ ఎస్కార్ట్స్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. క్రెసెంట్ తనని రికమెండ్ చేశానని చెప్తాడు. ఎందుకు చేశావని అడిగితే, తనని ఎదగడానికి వాడుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. గోల్డ్ పేషెంట్స్ని చూడడానికి వెళ్తారు. ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని అనుకుంటాడని చెప్తాడు. కానీ జీనోస్ దగ్గరగా వెళ్ళి చూస్తాడు. యాంకిల్ ట్విస్ట్ అయిన పేషెంట్ని గోల్డ్ స్ప్రైన్ అని గుర్తించి 3 స్టూడెంట్స్ నుండి మ్యాజిక్ గ్యాదర్ చేసి లెగ్ హీల్ చేస్తాడు. జీనోస్ క్రెసెంట్ దగ్గరికి వెళ్ళి స్పెల్ గురించి అడుగుతాడు. హెల్త్ ట్రాన్స్ఫర్ మ్యాజిక్ అని, మనుషుల లైఫ్ ఫోర్స్ వాడి రికవరీ బూస్ట్ చేస్తుందని చెప్తాడు. గోల్డ్ మల్టిపుల్ డోనర్స్ వాడతాడు పేషెంట్స్ మీద బర్డన్ తగ్గించాలని. దాంతో ఇంతమంది తనతో ఎందుకు ఉంటారో జీనోస్ గ్రహిస్తాడు. క్రెసెంట్ డైరెక్టర్ షార్ రిటైర్ అవ్వబోతున్నాడని, గోల్డ్ నెక్స్ట్ డైరెక్టర్ అవ్వడానికి ఓట్ సెక్యూర్ చేసుకుంటున్నానని చెప్తాడు. తను గోల్డ్కి కిస్సింగ్ అప్ చేసి టాప్కి వెళ్లాలని అనుకుంటాడు. జీనోస్ ఫ్రీడ్ గురించి అడుగుతాడు. డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు మిస్సింగ్ అయ్యాడని క్రెసెంట్ చెప్తాడు. గోల్డ్ తన ఫేవరైట్స్ని మాత్రమే డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడని, గోల్డ్ డైరెక్టర్ అయితే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ గ్యారంటీడ్ కాబట్టి తను జెలస్ అని చెప్తాడు. జీనోస్ బెకర్కి రిపోర్ట్ చేస్తాడు. ఇంకా ఎవిడెన్స్ కావాలని చెప్తాడు. గోల్డ్స్ ఫేవరైట్స్లో ఒకటిగా మారి డిన్నర్ పార్టీస్ ఇన్ఫిల్ట్రేట్ చేయమని చెప్తాడు. సక్సెస్ అయితే ఎక్స్ట్రా పే ఇస్తానని, తన మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంతా చెప్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ కొన్ని కాయిన్స్ నేల మీదకి పడేసి, ఏది ముందు తీసుకుంటావని అడుగుతాడు. ఆల్ లైఫ్స్ ఈక్వల్ అని అనుకుంటున్నావా అని హ్యూమన్ ఇంటరప్ట్ చేస్తుంది. బెకర్కి మీటింగ్ ఉందని వెళ్ళిపోతూ జీనోస్ మీద కౌంట్ చేస్తున్నానని చెప్తాడు. లింగా క్లినిక్లోకి స్నీక్ అవుతుంది, కానీ సోఫియాని కలుస్తుంది. ఆమె కూడా క్లీన్ చేయడానికి వచ్చిందని లో కూడా వచ్చి కలిసి క్లీన్ చేస్తారు. జీనోస్ గోల్డ్స్ పెట్ మిల్క్ని క్రెసెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తనని లుక్ ఆఫ్టర్ చేయమని అసైన్ చేశారని చెప్తాడు. గోల్డ్ 7 నోబుల్స్తో మీటింగ్ ఉందని, లాడర్ క్లైమ్ చేస్తే వాళ్ళలో ఒకడు అవ్వొచ్చని క్రెసెంట్ అనుకుంటాడు. జీనోస్ హీలర్స్ హీలింగ్ మీదే ఫోకస్ చేయాలని అనుకుంటాడు. కానీ మ్యాజిక్ ఆల్ పవర్ఫుల్ కాదని, మనీ అండ్ స్టేటస్ ఇంపార్టెంట్ అని క్రెసెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు బాన్ అనే చూసుకుంటున్నాడని గమనిస్తాడు. కానీ తనకి ఆమె నచ్చదని చెప్తాడు. గోల్డ్కి కిస్సప్ చేస్తే జీవితంలో ఎక్కడికి వెళ్ళలేవని క్రెసెంట్కి చెప్తాడు. బాన్ గురించి జీనోస్ అడిగితే గోల్డ్స్ ఫస్ట్ సెక్రటరీ అని, కానీ ఫ్యాక్షన్ కోసం ఏమీ చేయడని క్రెసెంట్ చెప్తాడు. పొజిషన్కి డిజర్వ్ అవ్వడని అనుకుంటాడు. కానీ బాన్ సడన్లీ ఒక బాల్ విసురుతాడు. అది మిల్క్ని ఆల్మోస్ట్ హిట్ చేస్తుంది. ఆమె పరిగెత్తుతుంది. క్రెసెంట్ వెంట పడతాడు. కానీ ఆమెని ఒక క్యారేజ్ హిట్ చేస్తుంది. తన స్ట్రాంగెస్ట్ హీలింగ్ స్పెల్ వాడతాడు, కానీ వర్క్ చేయదు. గోల్డ్స్ ఫేవరైట్ పెట్ని సేవ్ చేయలేకపోతున్నందుకు పానిక్ అవుతాడు. జీనోస్ బేసిక్ హీలింగ్ స్పెల్ వాడతాడు. క్రెసెంట్ ఇది వర్క్ చేయదని అనుకుంటాడు. అడ్వాన్స్డ్ మ్యాజిక్ కావాలని.
కానీ ఆమె పర్ఫెక్ట్ కండిషన్లో ఉండటం చూస్తాడు. బోన్స్ హీల్ అయ్యాయని, నడవగలదని జీనోస్ చెప్తాడు, కానీ రెస్ట్ చేయనివ్వమని సజెస్ట్ చేస్తాడు. హ్యూమన్ జీనోస్ని వాక్కి తీసుకెళ్తుంది. వుడ్స్లో ఇన్వాల్వ్ చేసినందుకు అపాలజైజ్ చేస్తుంది. తను గోల్డ్ వల్ల స్కౌట్ అవ్వలేకపోయినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నానని చెప్తుంది. కానీ జీనోస్ పర్వాలేదని, బెకర్ తనకి పే చేస్తాడని, హాస్పిటల్లోకి స్టెప్ పెట్టే ఆపర్చునిటీ దొరికినందుకు గ్రేట్ఫుల్ అని చెప్తాడు. తన మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని, ఎందుకంటే తనకి అంతా నేర్పించాడని చెప్తాడు. హ్యూమన్ తను బెకర్కి అవుతానని చెప్తుంది. తను మెంటర్గా ఉండేవాడని, కానీ అతని గర్ల్ ఫ్రెండ్ రీసెర్చ్ డెడికేషన్ వల్ల విడిపోయిందని. ఇప్పుడు తను అతన్ని చూసుకుంటున్నానని చెప్తుంది. వాళ్ళ రిలేషన్షిప్ గురించి జీనోస్ అడుగుతాడు. బెకర్ తన అంకుల్ అని, కానీ తను అంత టాలెంటెడ్ కాదని మెడిసిన్ స్టోర్ చేయడం మీద రీసెర్చ్ చేస్తానని చెప్తుంది. తన రీసెర్చ్ బోరింగ్ అని అనుకుంటుంది. జీనోస్ అగ్రి అవుతాడు, కానీ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూజువల్లీ బోరింగ్గానే ఉంటాయని చెప్తాడు. ఆమె హ్యాపీగా నువ్వు ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్తుంది. కానీ కమిలా వాయిస్ వినిపిస్తుంది, కొత్త లవర్ దొరికాడు అని. హ్యూమన్ కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ ఇగ్నోర్ చేయమని జీనోస్ చెప్తాడు. సాయంత్రం హాస్పిటల్కి తిరిగి వెళ్తుండగా క్రెసెంట్ వచ్చి హెల్ప్ కావాలని వేడుకుంటాడు. గోల్డ్ లార్డ్ ఫెన్నెల్తో మీటింగ్లో అతని కూతురు ఫేస్ మీద రాష్ గురించి చెప్తాడు, రోజు రోజుకి పెరుగుతూ ఉందని. గోల్డ్ ఇది ఓల్డ్ వేస్ డిసీజ్ అని గుర్తిస్తాడు. ఫెన్నెల్ క్యూర్ చేయగలడా అని అడుగుతాడు, కానీ ఈజీ కాదని గోల్డ్కి తెలుసు. ఆమెకి సర్జరీ అవసరమని. కానీ ఫేస్ మీద స్కార్ వదిలిపోతుందని గోల్డ్ వరీ అవుతాడు. ఎనఫ్ డోనర్స్ ఉంటే హెల్త్ ట్రాన్స్ఫర్ మ్యాజిక్తో సర్జరీ లేకుండా హీల్ చేయొచ్చని అనుకుంటాడు. కానీ ఆమె తన ఫేస్ని ఎవరూ చూడొద్దని అనుకుంటుంది. కాబట్టి ఇద్దరు అసిస్టెంట్స్ మాత్రమే తీసుకెళ్లగలడు. తను రిలాక్స్ అవ్వాలని మిల్క్తో టైం స్పెండ్ చేద్దామనుకుంటాడు. కానీ బాన్ని కలుస్తాడు. ఆమెకి క్యారేజ్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తే అప్సెట్ అవుతాడు. బాన్ బిహైండ్ ఉన్నావా అని అడుగుతాడు, కానీ క్రెసెంట్ ఆల్రెడీ హీల్ చేశాడని తెలుస్తుంది. గోల్డ్ మిల్క్ రూమ్కి వెళ్ళి పర్ఫెక్ట్ కండిషన్లో ఉండటం చూసి గ్లాడ్ అవుతాడు. బాడీ మీద స్కార్ కూడా లేదని క్రెసెంట్ జీనోస్కి చెప్తాడు. ఫెన్నెల్ కూతురు ఆడ్ ఫేస్ డిసీజ్ హీల్ చేయమని అడిగారని పానిక్ వద్దని జీనోస్ చెప్తాడు. డీప్గా స్కిన్లో రూట్ అయిపోయిందని, సర్జరీ చేస్తే పెద్ద స్కార్ వస్తుందని క్రెసెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆమె ఫేస్ మిస్ అయితే తనకి డూమ్ అని అనుకుంటాడు. ఇంత డిఫికల్ట్ టాస్క్ తనకి ఎందుకు ఇచ్చారని ఈయన్ అడుగుతుంది. క్రెడిట్ స్టీల్ చేశాడనుకుని అయ్యుంటుందని అనుకుంటుంది. కానీ మిల్క్ని హీల్ చేసింది జీనోస్ అని సెక్రటరీని క్రెసెంట్ క్లారిఫై చేస్తాడు. లిలీ టీ తీసుకొస్తుంది. క్రెసెంట్ ఆమెను క్యూట్ అని అనుకుంటాడు, కానీ తను ఆల్రెడీ జీనోస్కి చెందినదాన్ని అని ఆమె చెప్తుంది. గోల్డ్ ఫెన్నెల్ మాన్షన్కి వెళ్తాడు. తనని ఎందుకు పిలిచారని అడిగితే తన కూతురు స్కార్ వద్దని, రూమ్ నుండి బయటికి రావట్లేదని ఫెన్నెల్ చెప్తాడు. కానీ స్కార్ లేకుండా ట్రీట్ చేయగలడని గోల్డ్ అనుకుంటాడు. సర్జరీ చేయమని ఆమెని కన్విన్స్ చేయమని అడుగుతాడు. రూమ్కి వెళ్తారు. ఫెన్నెల్ తన కూతురికి గోల్డ్ పెన్ తీసుకోమని చెప్తాడు. రాయల్ హాస్పిటల్ నుండి వచ్చాడని, సర్జరీ లేకుండా కండిషన్ ఫిక్స్ అవ్వదని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఆమె అతన్ని నమ్మదు. తన ఫేస్ రూయిన్ చేయడానికి ఎనిమీ పంపాడేమో అనుకుంటుంది. క్రెసెంట్ తన చామ్ వాడి ఆమె మైండ్ మార్చాలని అనుకుంటాడు. తనని గోల్డ్స్ అసిస్టెంట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ ఆమె నువ్వు అసిస్టెంట్ మాత్రమే, నాతో మాట్లాడే హక్కు లేదు అని అంటుంది. డిప్రెస్డ్ అవుతాడు. జీనోస్ తన వంతు వచ్చిందని గ్రహిస్తాడు. ట్రీట్మెంట్ తీసుకోకపోయినా పర్వాలేదని, కండిషన్ ప్రాణాంతకం కాదని చెప్తాడు. కానీ వర్స్ట్ కేస్ ఆమెను ఓల్డ్ హ్యాగ్లా చేస్తుందని చెప్పి వెళ్ళిపోబోతాడు. దీంతో ఆమె వరి అయ్యి వినడానికి రెడీ అవుతుంది. గోల్డ్ ఎక్స్ప్లెయిన్కి రెడీ అవుతుంది. జీనోస్ చెప్పింది నిజమేనని, ఆ గ్రోత్ ఒక నెలలో ఆమెని అగ్లీగా మారుస్తుందని, సర్జరీ మాత్రమే రిమూవ్ చేయగలదని. కానీ ఆమె నైఫ్ కింద వెళ్ళడానికి భయపడుతుంది. స్కార్ గ్యారంటీ లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోతుంది. జీనోస్ ఆమెతో మాట్లాడతాడు. ఆమెకి పెట్ బర్డ్స్ ఉన్నాయని గమనిస్తాడు. ఒకటి ఇంజర్డ్గా ఉంటుంది. గార్డెన్లో దొరికిందని చెప్తుంది. ఇక ఎప్పటికీ ఎగరద్దని బిలీవ్ చేస్తుంది. తనలానే ఇక ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేనని, బెటర్ అవ్వాలని ఉందా అని అడిగితే తనతో మాట్లాడొద్దని చెప్తుంది. తను ఎవరో అనుకుంటున్నాదని అడుగుతుంది. తను తన పేషెంట్ అని, పేషెంట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తానని, హీలింగ్ తన జాబ్ అని చెప్తాడు. బడ్ ఎగరడం మొదవుతుంది. ఇతను నిజమైన వాడని ఆమెకి తెలుస్తుంది. తను ఎవరైనా పట్టించుకోడని, బడ్ మళ్ళీ ఎగరగలదని ఆమెకి కూడా హోప్ ఉందని చెప్తాడు. షార్లెట్ సర్జరీకి అగ్రి అవుతుంది. బెకర్ మెడిసిన్తో సెడేట్ చేస్తారు. ఫిన్ తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అతన్ని సర్జన్గా పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ జీనోస్ అతని చేతులు వణుకుతున్నట్టు గమనిస్తాడు. ప్రొసీజర్ డిఫికల్ట్ అని తెలుసు, కానీ గోల్డ్ ఫోకస్ చేయమని చెప్తాడు. రూట్స్ గ్రాబ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. జీనోస్ షార్లెట్ బాడీ స్కాన్ చేసి రూట్ క్రెసెంట్ చెప్తాడు. ప్రొసీజర్లో హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. రూట్స్ ఆమె నర్వ్స్తో ట్యాంగుల్గా ఉన్నాయని క్రెసెంట్ గ్రహిస్తాడు. నర్వ్స్ కట్ చేస్తే ఆమె అపియరెన్స్ రూయిన్ అవుతుందని గోల్డ్ రాన్ చెప్తాడు. కానీ రూట్స్ కట్ చేయకుండా తెలుసు క్రెసెంట్ని చేయమని చెప్తాడు. రెప్యుటేషన్ రూయిన్ అవుతుందని ఫెన్నెల్కి చెప్తానని బెదిరిస్తాడు. క్రెసెంట్ రైట్ అని డిసైడ్ చేసుకోలేకపోతాడు. కానీ గోల్డ్రిన్ ఫోర్స్ చేస్తాడు.
ఏదైనా రాంగ్ అయితే ఫెన్నెల్కి అతని అసిస్టెంట్ స్క్రూ చేశాడు అని చెప్తానంటాడు. రాయల్ హాస్పిటల్కి తీసుకెళ్లి హెల్త్ ట్రాన్స్ఫర్ మ్యాజిక్ వాడతామని చెప్తాడు. కానీ జీనోస్ వరి వద్దని నర్వ్స్ రికనెక్ట్ చేయగలనని చెప్పి ప్రొసీజర్ని ఇన్స్టెంట్గా కంప్లీట్ చేస్తాడు. సక్సెస్ అని చెప్తాడు. షార్లెట్ లేచాక గ్రోత్ పోయిందని రియలైజ్ అవుతుంది. ఫెన్నెల్ గోల్డ్ పర్ఫెక్ట్ జాబ్ చేశాడని అనుకుని అప్కమింగ్ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తానని చెప్తాడు. కానీ షార్లెట్ ప్రొసీజర్ సమయంలో జీనోస్ వాయిస్ విన్నానని గుర్తు చేసుకుని తన ఫాదర్ని అతని గురించి అడుగుతుంది. జీనోస్ హాస్పిటల్కి తిరిగి వెళ్లి హ్యూమన్తో బెకర్స్ కాంకాక్షన్ స్టోరేజ్కి క్యారీ చేయడంలో హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసినందుకు థాంక్షన్ చెప్తుంది. సర్జరీ సక్సెస్ అయిందా అని అడుగుతుంది. క్రెసెంట్ జాయిన్ అయ్యి గోల్డ్స్ డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశారని చెప్తాడు. బెకర్ కాంగ్రాచ్యులేట్ చేస్తాడు. తను ల్యాబ్ జాయిన్ అయిన కొత్త వాళ్ళని గోల్డ్రిన్ ఎప్పుడూ ఇన్వైట్ చేయలేదని, తన జాబ్ దాదాపు అయిపోయిందని చెప్తాడు. ఈ రాత్రి అందరూ పార్టీకి ఒక చోట చేరతారు. గోల్డ్ డైరెక్టర్ షార్ వచ్చే నెల రిటైర్ అవుతున్నాడని, అతని ఖాళీ పొజిషన్ కోసం త్వరలో ఎలక్షన్ జరగబోతుందని చెప్తాడు. తన ఫ్యాక్షన్ హాస్పిటల్లోనే అతిపెద్దదని, ఫెన్నెల్ సపోర్టు కూడా తనకుందని, కాబట్టి దానే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. క్రెసెంట్ ఎవరిని పార్టీకి తీసుకురాలేదని లిలీ ఆశ్చర్యపోతుంది. క్రెసెంట్ గర్ల్స్తో అంత పాపులర్ కాదని, బహుశా ఏదైనా హ్యూమన్ని ఇన్వైట్ చేసి ఉంటాడేమో అని అనుకుంటుంది. తనను డిస్టర్బ్ చేయడం క్రెసెంట్కి నచ్చుతుందేమో అని కూడా అనుకుంటుంది. కానీ క్రెసెంట్ మాత్రం తనకి జీనోస్ ఉంటే చాలని చెప్తాడు. గోల్డ్ అందరినీ తన ఇన్నర్ సర్కిల్లోకి తీసుకున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వమని చెప్తాడు. బాన్ తాగి ఉన్న సమయంలో ఎఫ్రీడ్ కనిపించకుండా పోయినప్పుడు బాన్ అతనితోనే ఉన్నాడని తెలుసుకుని అతన్ని అడుగుతాడు. కానీ బాన్కి ఏమీ గుర్తులేదని చెప్తాడు. పార్టీలో తనతో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎఫ్రీడ్ అని బాన్ చెప్తాడు. గోల్డ్ అందరినీ బాన్కి దూరంగా ఉండమని చెప్పాడని, కానీ తనకి అది పెద్దగా పట్టదని అంటాడు. తన కేర్ఫ్రీ లైఫ్ స్టైల్కి గోల్డ్రిన్ కారణమని కూడా చెప్తాడు. గోల్డ్తో ఎలా పరిచయం అయ్యావని లిలీ అడుగుతుంది. కానీ బాన్ దానికి ఆన్సర్ చెప్పకుండా ఆ విషయం వదిలేయమని చెప్తాడు. జీనోస్ ఇతని దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టడం కష్టమని అనుకుంటాడు. కానీ లిలీ మాత్రం బాన్కి ఏదో తెలుసని అర్థం చేసుకుని అతన్ని తాగించాలని డిసైడ్ చేసుకుంటుంది. కమల నేర్పిన టెక్నిక్ని యూజ్ చేస్తూ లిలీ అతనికి డ్రింక్స్ పోస్తుంది. మనుషులు ఒక గర్ల్తో కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి మాటలు ఎక్కువగా బయటకు వస్తాయని కమల చెప్పిన విషయం ఆమెకు గుర్తుంటుంది. లిలీ ఎఫ్రీడ్ గురించి బాన్ని అడుగుతుంది. బాన్ తాగిన సమయంలో వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారని చెప్తాడు. దీంతో జీనోస్ అదే సిట్యుయేషన్ని మళ్ళీ రిక్రియేట్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. బాన్ చేతిలో ఉన్న డ్రింక్ ఒకసారిగా కింద పడుతుంది. అతను జీనోస్ని గోల్డెన్ అని అనుకుంటాడు. 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన వల్ల తాను చివరకు నోబుల్ అవుతున్నానని చెప్తాడు. దాని గురించి జీనోస్ అడిగితే అది ఒక ఎక్స్ప్లోజన్ జరిగిన రోజు అని బాన్ చెప్తాడు. అదే రోజు తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని అంటాడు. ఫెన్నెల్ బ్యాకింగ్ వల్ల తాను హాస్పిటల్లో ప్రొఫెసర్ అయ్యానని చెప్తాడు. కానీ అంతలోనే బాన్ ఒక్కసారిగా పాస్ అవుట్ అయిపోతాడు. ఇక అతని నుంచి ఇంకే ఇన్ఫర్మేషన్ రాబట్టలేమని జీనోస్ అర్థం చేసుకుంటాడు. అందరూ మాన్షన్కి తిరిగి వస్తారు. ఈ విషయం గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఇంతలో కమిలా అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తనకి తెలుసని చెప్తుంది. ఇదిలా ఉండగా స్లమ్ లీడర్స్ జీనోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి జాన్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్తాడు. జాన్ బతకాలంటే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని అంటాడు. సోఫియాకి జీనోస్ అండర్ కవర్గా పనిచేస్తున్నాడని తెలుసు. అతని మిషన్కి ఏ ప్రాబ్లం రావడం ఆమెకు ఇష్టం ఉండదు. కానీ అక్కడున్న మిగతా వాళ్ళు జాన్ని సేవ్ చేయగలిగేది జీనోస్ ఒక్కరే అని గట్టిగా నమ్ముతారు. దీంతో సోఫియా జీనోస్ కోసం వెతకాలని డిసైడ్ చేసుకుంటుంది. అందరికీ డబుల్ రేట్ పే చేస్తామని కూడా చెప్తుంది. కమిలా అసలు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గోల్డ్ మొదట ఒక ఆర్డినరీ రీసెర్చర్ మాత్రమే అని చెప్తుంది. ఒక నోబుల్ని సేవ్ చేసిన తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోయిందని అంటుంది. కానీ నిజానికి గోల్డ్ ఆ నోబుల్ని హీల్ చేయలేదని కమిలా అనుకుంటుంది. ఈ విషయం బయటికి రాకుండా సీక్రెట్గా ఉంచారని ఆమె బిలీవ్ చేస్తుంది. లిలీ ప్రకారం ఇంకొక హీలర్ ఆ నోబుల్ని సేవ్ చేసి ఉండొచ్చు. కానీ గోల్డ్ మా క్రెడిట్ మొత్తం తనే తీసుకున్నాడని ఆమె అనుకుంటుంది. బాన్ ఆ సంఘటన మొత్తం చూసి ఉండొచ్చని లిలీ అనుకుంటుంది. అందుకే గోల్డ్రిన్ అతన్ని ఎవరికీ మాట్లాడనివ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నాడని భావిస్తుంది. బాన్ ఎఫ్రీడ్కి అసలు నిజం చెప్పి ఉండొచ్చని, అందుకే ఎఫ్రీడ్ అక్కడి నుంచి దాక్కుని ఉండవచ్చని లిలీ అనుకుంటుంది. బాన్కి ఆ విషయం గుర్తొస్తే తాను కూడా అసలు నిజం చెప్పాల్సి వస్తుందని గోల్డ్రిన్ భయపడుతున్నాడని ఆమె భావిస్తుంది. అంతలో క్రెసెంట్ వచ్చి కమిలాని ఆపేస్తాడు. ఆమెను వీఐపీస్కి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటాడు. కమిలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జీనోస్ ఇంకొక పాసిబిలిటీ గురించి ఆలోచిస్తాడు. గోల్డ్ హెల్త్ ట్రాన్స్ఫర్ మ్యాజిక్ని యూజ్ చేసి ఇతర విక్టిమ్స్ని సాక్రిఫైస్ చేసి ఉండవచ్చని జీనోస్ అనుకుంటాడు. ఆ విక్టిమ్స్ లైఫ్ని ఉపయోగించి ఆ నోబుల్ని సేవ్ చేసి ఉండొచ్చని భావిస్తాడు. ఇది క్రైమ్ కాదా అని కమిలా అడుగుతుంది. జీనోస్ మాత్రం ఇది ట్రయాజ్ మాత్రమే అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లా ప్రకారం దీని పనిష్మెంట్ ఉండదని చెప్తాడు.
కానీ ఏఫ్రీడ్ ఆ ఇన్సిడెంట్లో సర్వైవ్ అయ్యి ఉంటే గోల్డ్రిన్ మీద రివెంజ్ ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చని జీనోస్ అనుకుంటాడు. తర్వాత తాను ఏం చేయబోతున్నానని కమిలా అడుగుతుంది. జీనోస్ ఈ విషయం బెకర్కి చెప్తానని అంటాడు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది డిసైడ్ చేయడం తన జాబ్ కాదని చెప్తాడు. జీనోస్ మళ్ళీ పార్టీకి వెళ్తాడు. అక్కడ హ్యూమన్ బయట కనిపిస్తుంది. గార్డ్స్తో జీనోస్తో మాట్లాడాలని ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉందని ఆమె చెప్తుంది. కానీ ఆమె దగ్గర ఇన్విటేషన్ లేకపోవడంతో గార్డ్స్ ఆమెను లోపలికి రానివ్వరు. అప్పుడే స్లమ్ లీడర్స్ కూడా అక్కడికి వస్తారు. కానీ గోల్ తన మాన్షన్లోకి డెమీ హ్యూమన్స్ని అలౌ చేయడని గార్డ్స్కి చెప్తాడు. వాళ్ళని అక్కడి నుంచి పంపించేయమని ఆదేశిస్తాడు. లింగా వచ్చి వాళ్ళని బయటకు తీసుకెళ్తుంది. తర్వాతలో జీనోస్కి జాన్కి హెల్ప్ కావాలని చెప్తుంది. సోఫియా తన ప్లాన్స్కి డిస్టర్బెన్స్ కలిగించినందుకు జీనోస్కి సారీ చెప్తుంది. కానీ జాన్ని సేవ్ చేయగలిగేది జీనోస్ ఒక్కరే అని తాను నమ్ముతున్నానని చెప్తుంది. హెల్ప్ చేయమని జీనోస్ని రిక్వెస్ట్ చేస్తుంది. గుల్డ్రన్ మాత్రం జీనోస్ తన ఫ్యూచర్ని డెమిహ్యూమన్ పీజెంట్స్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడని అనుకుంటాడు. కానీ జీనోస్ తాను హీలర్ కాబట్టి జాన్కి హెల్ప్ చేయాల్సిందే అని చెప్తాడు. వెంటనే లిలీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రెసెంట్ ఇది చూసి అసలు నమ్మలేకపోతాడు. గోల్డ్ మాత్రం జీనోస్కి ఎప్పటికీ హీలర్గా వర్క్ చేయలేకుండా చేస్తానని చెప్తాడు. క్రెసెంట్కి తన ఫ్యూచర్ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటుంది. కానీ గతంలో జీనోస్ అందరినీ సేవ్ చేసిన సంఘటనలు అతనికి గుర్తొస్తాయి. అప్పుడు క్రెసెంట్ కూడా నిజమైన హీలర్ అవ్వాలని డిసైడ్ చేసుకుంటాడు. తన ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. జీనోస్ని వెయిట్ చేయమని తాను కూడా హెల్ప్ చేస్తానని చెప్తాడు. జీనోస్ జాన్ని హీల్ చేస్తాడు. క్రెసెంట్ మాత్రం ఇంత త్వరగా హీలింగ్ అయిపోవడం చూసి షాక్ అవుతాడు. తాను ఫ్యాక్షన్ని క్విట్ చేసినందుకు ఇడియట్లా ఫీల్ అవుతాడు. హ్యూమన్ మాత్రం నువ్వు కరెక్ట్ అని చెప్తుంది. అదే సమయంలో క్రెసెంట్కి నిజంగా మంచి హార్ట్ ఉందని ఆమె ఇంప్రెస్ అవుతుంది. నెక్స్ట్ డే జీనోస్ బెకర్కి రిపోర్ట్ చేస్తాడు. ఏఫ్రీడ్ 13 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండవచ్చని బెకర్ అనుకుంటాడు. గోల్డ్ ఎలక్షన్ పార్టీ రేపే జరగబోతుందని జీనోస్ చెప్తాడు. ఏఫ్రీడ్ రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేయవచ్చని అనుకునే బెకర్ కూడా ఆ పార్టీకి అటెండ్ అవ్వాలని డిసైడ్ చేసుకుంటాడు. తన పని అయిపోయిందని జీనోస్ చెప్తాడు. పార్టీ పూర్తయిన తర్వాత తన మాస్టర్ గురించి బెకర్కి చెప్తానని ప్రామిస్ చేస్తాడు. హ్యూమన్ వాళ్ళ కోసం ఫేర్వెల్ అరేంజ్ చేస్తామని చెప్తుంది. క్రెసెంట్ తన రూమ్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. జీనోస్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిన తర్వాత కూడా అతన్ని వదిలి వెళ్లడం తనకి ఇష్టం లేదని అనుకుంటాడు. జీనోస్ లిలీ తన సిస్టర్ కాదని చెప్తాడు. లిలీ మాత్రం ఆమె తన వైఫ్ అని చెప్తుంది. కానీ అది నిజం కాదని జీనోస్ వెంటనే క్లారిఫై చేస్తాడు. క్రెసెంట్కి తనకి పిచ్చి ఎక్కుతోందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతని వెనుక ఒక రైత్ కనిపిస్తుంది. కమిలా తనకి ఎందుకు కనిపిస్తుందని జీనోస్ అడుగుతాడు. క్రెసెంట్ తాను వైన్ తాగుతున్నందుకే ఆమె కనిపిస్తోందని చెప్తాడు. హ్యూమన్ కమిలా గురించి అడుగుతుంది. ఆమె హార్మ్లెస్ అని జీనోస్ చెప్తాడు. కానీ తన వైన్ తిరిగి ఇవ్వకపోతే ఖర్చు చేస్తానని కమిలా బెదిరిస్తుంది. తర్వాత జీనోస్ కమిలాకి ఒక విషయం చెప్తాడు. హ్యూమన్ మరియు క్రెసెంట్ని వదిలి వెళ్లాలని తనకి లేదని అంటాడు. వాళ్ళిద్దరిని తన పార్టీ మెంబర్స్లా ట్రీట్ చేయలేదని కూడా చెప్తాడు. అయితే గుడ్ బైస్ చెప్పడం తనకి అలవాటైపోయిందని జీనోస్ అంటాడు. ఫ్యూచర్లో హ్యూమన్ క్రెసెంట్ లాంటి వాళ్లను ఇంకా కలుస్తావని కమిలా అతనికి చెప్తుంది. నెక్స్ట్ డే జీనోస్ బయలుదేరడానికి రెడీ అవుతాడు. కానీ హ్యూమన్ బెకర్ తన కోసం ఒక లెటర్ పెట్టిందని చెప్తుంది. అందులో తన మాస్టర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందని అంటుంది. బెకర్ డెస్క్ని చెక్ చేస్తుండగా క్యాబినెట్లో ఒక పిక్చర్ కనిపిస్తుంది. జీనోస్ ఆ పిక్చర్ చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇదిలా ఉండగా గోల్డ్రిన్ తన గెస్ట్స్కి స్పీచ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. అందరినీ టోస్ట్కి ఇన్వైట్ చేస్తాడు. కానీ అందరూ వైన్ తాగిన వెంటనే ఒక్కసారిగా స్పృహ కోల్పోతారు. కొంతసేపటి తర్వాత వాళ్ళందరికీ మెలకు వస్తుంది. అప్పటికే బెకర్ అక్కడ కనిపిస్తాడు. వైన్లో పాయిజన్ కలిపానని, 1 గంటలోపు ట్రీట్మెంట్ దొరకపోతే అందరూ చనిపోతారని బెకర్ చెప్తాడు. గోల్డ్రిన్ తాగినలో పాయిజన్ తక్కువగా ఉండటంతో అతనికి మాత్రం 2 గంటల టైం ఉందని చెప్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావని గోల్డ్ అడుగుతాడు. దానికి బెకర్ 13 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనను మళ్ళీ రిక్రియేట్ చేస్తున్నానని చెప్తాడు. జీనోస్ ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి తనకి లీడ్ ఇచ్చాడని చెప్తాడు. బాన్ నోరు మూసుకుని ఉండటంతో అతనికి ప్రత్యేకంగా తయారు చేసిన కాంకాక్షన్ ఇచ్చి మాట్లాడేలా చేశానని చెప్తాడు. దానివల్ల 8 సంవత్సరాల క్రితం తీసిన పిక్చర్స్ తనకి దొరికాయని అంటాడు. గోల్డ్ ఇతర విక్టిమ్స్ని సాక్రిఫైస్ చేసి ఫెన్నెల్ని సేవ్ చేశాడని తనకి తెలిసిన బెకర్ చెప్తాడు. ఏఫ్రీడ్ మరియు తన ఫియాన్సీ కూడా ఆ విక్టిమ్స్లో ఉన్నారని చెప్తాడు. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్లలో ఎవరిని సేవ్ చేయాలో నువ్వే డిసైడ్ చేసుకోమని గోల్డ్రిన్కి చెప్తాడు. బెకర్ దగ్గర యాంటీడోట్ ఉందా అని గోల్డ్ అడుగుతాడు. కానీ బెకర్ తన వైన్ కూడా తాగి తనను తానే పాయిజన్ చేసుకున్నానని చెప్తాడు. యాంటీడోట్ కావాలంటే ముందుగా తనని సేవ్ చేయమని గోల్డ్ని అడుగుతాడు.
త్వరగా చేయమని బెకర్ చెప్తాడు. టైం అయిపోతుందని గుర్తు చేస్తాడు. గోల్డ్ ముందుగా తనను తానే హీల్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఫెన్నెల్ని సేవ్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే బెకర్ దగ్గర నిజంగా యాంటీడోట్ ఉందో లేదో అతనికి ష్యూర్గా తెలియదు. మిగతా గెస్ట్ని సాక్రిఫైస్ చేయడానికి గోల్డ్ రెడీ అవుతాడు. కానీ బెకర్ ఒక విషయం గుర్తు చేస్తాడు. తన పాయిజన్ తక్కువగా పవర్ఫుల్గా ఉండటంతో రూమ్లో ఉన్న అందరికంటే తన దగ్గర ఎక్కువ లైఫ్ ఫోర్స్ ఉందని చెప్తాడు. అందరినీ సేవ్ చేయవచ్చని అంటాడు. కానీ ముందుగా తనని తానే సేవ్ చేసుకోవాలని గోల్డ్కి చెప్తాడు. ఎందుకంటే తన సపోర్టర్స్ లైఫ్ కంటే ఎక్కువ వాల్యూ కలిగి ఉందని గోల్డ్ భావిస్తున్నాడని గుర్తు చేస్తాడు. ఇంతలో జీనోస్ తన ఫ్రెండ్స్తో అక్కడికి సడన్లీ వస్తాడు. హ్యూమన్కి ఆ పిక్చర్స్ దొరికాయని చెప్తుంది. బెకర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని తనకి ముందే ఫీలింగ్ వచ్చిందని కూడా చెప్తుంది. జీనోస్ అక్కడున్న పరిస్థితిని చూసి అందరినీ పాయిజన్ చేసింది బెకర్ అని అర్థం చేసుకుంటాడు. ఎందుకు ఇలా చేశావని అతన్ని అడుగుతాడు. తన ఫియాన్సీ కోసం రివెంజ్ తీసుకోవాలనుకున్నానని బెకర్ చెప్తాడు. ఆమె డెత్ ఒక యాక్సిడెంట్ కాదని తనకి తెలుసని అంటాడు. ఎఫ్రీడ్ గోల్డ్తో కనెక్షన్ ఉందని ఎఫ్రీడ్ తనకి చెప్పాడని చెప్తాడు. కానీ ఆ కాన్వర్సేషన్ తర్వాత ఎఫ్రీడ్ కనిపించకుండా పోయాడని అంటాడు. అసలు ట్రూత్ తెలుసుకోవడం కోసం తానే జీనోస్ని హైర్ చేశానని బెకర్ చెప్తాడు. క్రెసెంట్కి బెకర్ ఎందుకు రివెంజ్ కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఇన్నోసెంట్ పీపుల్ని పాయిజన్ చేయడం మాత్రం రాంగ్ అని అనుకుంటాడు. జీనోస్ అక్కడున్న అందరినీ సేవ్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. బెకర్ మాస్ మర్డర్ చేసినందుకు లేదని చెప్తాడు. బెకర్ గిల్టీ అని తేలితే హ్యూమన్ కూడా సఫర్ అవుతుందని అంటాడు. పాయిజన్ ఏంటో ఎగ్జాక్ట్గా తెలియకుండా దాన్ని రిమూవ్ చేయడం ఇంపాసిబుల్ అని బెకర్ చెప్తాడు. కానీ జీనోస్ దానిని పెద్దగా పట్టించుకోడు. అందరిపై బేసిక్ హీలింగ్ స్పెల్ యూజ్ చేయడం మొదలు పెడతాడు. పాయిజన్ రిమూవ్ అవ్వదని బెకర్ అనుకుంటాడు. కానీ కొద్దిసేపటి తర్వాత తనకి బెటర్గా అనిపిస్తోందని రియలైజ్ అవుతాడు. పాయిజన్ తనంతట తానే బాడీ నుంచి తగ్గిపోతుందని జీనోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పటి వరకు తాను హీలింగ్ స్పెల్ని కంటిన్యూ చేస్తూనే ఉంటానని చెప్తాడు. బెకర్ జీనోస్ని చూసి ఇతను పిచ్చివాడేమో అని అనుకుంటాడు. కానీ జీనోస్ ఫ్రెండ్స్ అందరూ అతనికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. తన మెస్ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తున్నందుకు బెకర్ వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలని వాళ్ళు చెప్తారు. 1 గంట మొత్తం హీలింగ్ స్పెల్ని మెయింటైన్ చేయగలగడం చూసి బెకర్ నమ్మలేకపోతాడు. జీనోస్ అసలు వేరే లెవెల్లో ఉన్న హీలర్ అని అతనికి అర్థమవుతుంది. అప్పుడు బెకర్కి తన ఫియాన్సీ గుర్తొస్తుంది. ఆమె కూడా హీలర్గా మారింది లైఫ్స్ని సేవ్ చేయడానికి మాత్రమే అని గుర్తు చేసుకుంటాడు. కానీ గోల్డ్రిన్ ఆమెని చంపేశాడని గుర్తు వచ్చినప్పుడు అతను డైరెక్టర్ అవడానికి అసలు డిజర్వ్ చేయడని బెకర్ అనుకుంటాడు. చివరికి బెకర్ జీనోస్కి థాంక్స్ చెప్తాడు. తన ఫియాన్సీ స్పిరిట్ని జీనోస్ మరియు అతని ఫ్రెండ్స్ ఇద్దరూ క్యారీ చేస్తున్నారని అనుకుంటాడు. కానీ జీనోస్ మాత్రం నేను చాలా టైర్డ్గా ఉన్నాను, ఎక్స్ట్రా పే కావాలి అని చెప్తాడు. గోల్డ్ తనని ఎందుకు హీల్ చేయలేదని జీనోస్ని అడుగుతాడు. అందరినీ సేవ్ చేయమని గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళకి గోల్డ్ అసలు ప్లాన్ గుర్తొస్తుంది. తనని తాను సేవ్ చేసుకోవడానికి మిగతా అందరినీ సాక్రిఫైస్ చేయాలని అతను ప్లాన్ చేశాడని వాళ్ళకి గుర్తుంటుంది. జీనోస్ తనని కూడా హీల్ చేయగలనని చెప్తాడు. కానీ తాను చాలా టైర్డ్గా ఉన్నానని, దానికి రిడిక్యులస్ అమౌంట్ డబ్బు కావాలని అంటాడు. గాల్రాన్ వెంటనే ఎంత డబ్బైనా పే చేస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ ఫెన్నెల్ మాత్రం గోల్డ్తో మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు గోల్డ్కి తన కెరీర్ పూర్తిగా రూయిన్ అయిపోయిందని అర్థమవుతుంది. ఆ తర్వాత జీనోస్ బెకర్తో మాట్లాడతాడు. తనని ఇంట్రాగేట్ చేశారని బెకర్ చెప్తాడు. కానీ జీనోస్ పర్మిషన్ తీసుకుని తనని కలవగలిగిన విధానం చూసి బెకర్ ఇంప్రెస్ అవుతాడు. రాయల్ గార్డ్లో ఎవరో తనకి తెలుసని కూడా బెకర్ చెప్తాడు. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. తానే బెకర్ని కలవడానికి జీనోస్కి హెల్ప్ చేశానని చెప్తుంది. హ్యూమన్ ఎవరిని పాయిజన్ చేయలేదు కదా అని అడుగుతుంది. దానికి బెకర్ నువ్వు కరెక్ట్ అని చెప్తాడు. తన ఒరిజినల్ ప్లాన్ గెస్ట్స్ని డ్రగ్ చేసి వాళ్ళని కొంతసేపు ప్యారలైజ్ చేయడం మాత్రమే అని చెప్తాడు. గోల్డ్ పాయిజన్ చేశాడని అనుకుని అతని నుంచి కన్ఫెషన్ తీసుకోవాలని అనుకున్నానని అంటాడు. కానీ వైన్లో తాను ఉపయోగించిన డ్రగ్ కాకుండా ఇంకో కెమికల్ ఉందని చెప్తాడు. దీని వెనుక ఎఫ్రీడ్ ఉండవచ్చని జీనోస్ అనుకుంటాడు. బెకర్ పార్టీలో జరిగిన ఈవెంట్స్ని కేవలం అబ్జర్వ్ చేయడానికి మాత్రమే వచ్చానని అనుకుంటాడు. కానీ వైన్లో పాయిజన్ ఉందని తెలిసిన తర్వాత కూడా గోల్డ్ ప్రెషర్ పెట్టినందుకు తాను కూడా గిల్టీ అని భావిస్తాడు. కృష్ణ హ్యూమన్ని వరి అవ్వొద్దని చెప్తుంది. తన వైస్ కెప్టెన్ అథారిటీని యూజ్ చేసి హ్యూమన్ని రిలీజ్ చేయగలనని చెప్తుంది. హ్యూమన్ కూడా తనని అలా చేయమని కృష్ణని రిక్వెస్ట్ చేస్తుంది. జీనోస్ అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడు బెకర్ ఎఫ్రీడ్ గురించి అడుగుతాడు. 13 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఎఫ్రీడ్ సర్వైవ్ అయ్యాడంటే నమ్మడం కష్టమని జీనోస్ చెప్తాడు. బెకర్ మాత్రం అతను ఎఫ్రీడ్ కాకపోవచ్చనంటాడు. ఇప్పుడు ఎఫ్రీడ్ ఏం చేస్తున్నాడో అని వండర్ అవుతాడు. తర్వాత దానే నెక్స్ట్ టార్గెట్ కావచ్చని జీనోస్ని బెకర్ హెచ్చరిస్తాడు. జీనోస్ వెళ్ళిపోయిన తర్వాత బెకర్ ఒక విషయం అర్థం చేసుకుంటాడు. హ్యూమన్ని సేవ్ చేయడానికే జీనోస్ అక్కడికి వచ్చాడని అనుకుంటాడు.
తాను గిల్టీ అని ప్రూవ్ అయితే హ్యూమన్ కూడా సఫర్ అవుతుందని జీనోస్కి తెలుసు. అందుకే అందరినీ సేవ్ చేయడానికి ప్రయత్నించాడని బెకర్ అనుకుంటాడు. వైన్లో పాయిజన్ కలిపిన వ్యక్తి నిజానికి వేరే ఎవరో అని తెలుస్తుంది. గోల్డ్రిన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని అతను ఇదంతా చేశాడని తెలుస్తుంది. కానీ జీనోస్ మధ్యలో రావడంతో అతని ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది. అతను బయటికి భయపడుతున్నట్టుగా కనిపిస్తాడు. కానీ ఇంకొక వ్యక్తి అతని బాడీని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి తన నెక్స్ట్ మూవ్ కోసం రెడీ అవుతాడు. జీనోస్ అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. తమ ఫ్రెండ్స్ అందరినీ సేవ్ చేసినా ఆ పని చేసిన క్రెడిట్ తమకి దొరకలేదని వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే జీనోస్ హీలింగ్ చేస్తున్న సమయంలో అందరూ అన్కాన్షియస్గా ఉన్నారు. కానీ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందని జీనోస్ చెప్తాడు. తర్వాత లిలీతో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. చివరికి వాళ్ళు క్లినిక్కి తిరిగి వెళ్తారు. అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ జీనోస్ని చూసి హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. జీనోస్ కూడా వెంటనే నెక్స్ట్ పేషెంట్ చూడడానికి రెడీ అవుతాడు. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. ఇదే గైస్ ది బ్రిలియంట్ హీలర్స్ న్యూ లైఫ్ ది షాడోస్ ఫుల్ స్టోరీ. మీకు ఈ ఫుల్ రిక్యాప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అనిమే రిక్యాప్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కామెంట్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.